హాయ్ అమిగోస్. మనకు ఫంక్షన్స్ సబ్ టాపిక్లో మనం చదువుకోబోయే ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఫైండింగ్ డొమైన్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఈ డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ యొక్క వెయిటేజ్ వచ్చేసి ఇది. అంటే 2025లో 6 క్వశ్చన్స్, 2024లో 4 క్వశ్చన్స్, 2023లో 4 క్వశ్చన్స్, 22లో ఏం రాలేదు, 21లో 2 క్వశ్చన్స్, 20లో 0 క్వశ్చన్స్, 2019లో 1 క్వశ్చన్. యాక్చువల్లీ స్పెసిఫికల్లీ మనం చూసినట్టయితే 24లో చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో 25లో వచ్చేసి ప్రతి 3 పేపర్స్కి ఒక క్వశ్చన్ దిగింది. 2024లో వచ్చేసి ప్రతి 5 పేపర్లకు ఒక డొమైన్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇన్ జనరల్ కూడా ఫైండింగ్ డొమైన్ ఆఫ్ ఎ ఫంక్షన్ అనేది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మెయిన్స్లోను, బిట్సాట్లోను, అడ్వాన్స్డ్లోను, ఎంసెట్లోను ఏదో ఒక పేపర్లో మనకు ఖచ్చితంగా డొమైన్ ఆఫ్ ఎ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ మీద పక్కా క్వశ్చన్ దిగుద్ది. సో మనము ఈ డొమైన్ ఆఫ్ ఎ ఫంక్షన్ అని ఎలా మాస్టర్ చేయాలో ఆలోచిద్దాం. సార్, నాకు ఈ డొమైన్ కాన్సెప్ట్ని మాస్టర్గా చేయాలంటే నాకు ముందు ఏమేమి తెలిసి ఉండాలి సార్? ఏమేమి తెలుసుంటే నాకు చాలా ఈజీగా అర్థమయ్యి నేను ఈ టాపిక్ చదవడాన్ని ఎంజాయ్ చేస్తాను సార్ అంటే అబ్సల్యూట్లీ వితౌట్ ఎనీ డౌట్ మీకు ఏం తెలియాలంటే బేసిక్ ఇన్ఈక్వాలిటీస్ రూల్స్ తెలియాలి. ఏంటి సార్ బేసిక్ ఇన్ఈక్వాలిటీస్ రూల్ ఏంటి అంటే, ఇప్పుడు ఇన్ఈక్వాలిటీస్కి ఎల్హెచ్ఎస్ సైడు, ఆర్హెచ్ఎస్ సైడు పాజిటివ్ నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది, నెగిటివ్ నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది, ఓపెన్ బ్రాకెట్ అంటే ఏంది, క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఏంది, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి, అవి వెరీ బేసిక్ లెవెల్ ఉంటాయి కదా, 7th 8th 9th 10th క్వశ్చన్స్. వాటి మీద మాత్రం అబ్సల్యూట్ గ్రిప్ ఉండాలి. అవి రాకపోతే మాత్రము వెంటనే మీరు మాస్టర్ చేయండి. మన ఛానల్లో కూడా హౌ సాల్వింగ్ ఇన్ఈక్వాలిటీస్ అని నేను వెరీ బేసిక్ నుంచి నేను ఒక 1 hour లెక్చర్ చేశాను. మీరు ఆ లెక్చర్ కనుక చూస్తే దీన్ని ఈజీగా మీరు మాస్టర్ చేయొచ్చు. రెండోది వచ్చేసి వేవీ కర్వ్ మెథడ్. మిమ్మల్ని త్రూ అవుట్ 11th and 12th మొత్తం త్రూ అవుట్ మిమ్మల్ని హాంట్ చేస్తుంది. ఏది? వేవీ కర్వ్ మెథడ్. దీన్ని ఈజీగా దీన్ని హంట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఒకసారి టైం పెట్టి శ్రద్ధతోటి ఒక్కసారి బాగా శ్రద్ధ పెట్టేసి వేవీ కర్వ్ మెథడ్ని మాస్టర్ చేయండి. తర్వాత మీరు ఎంజాయ్ చేయడం మొదలెడతారు. మీకు సగం తెలిసినా, సరిగా నాలెడ్జ్ లేకపోయినా, లేకపోతే పార్షియలీ తెలిసినా కానీ ఈ వేవీ కర్వ్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ఇన్ఈక్వాలిటీస్లో ఎప్పుడు మీరు ఇబ్బంది పడతానే ఉంటారు. సో ముందు మీరు ఏం చేస్తారంటే ఈ వేవీ కర్వ్ మెథడ్ని మాస్టర్ చేయండి. బేసిక్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్, వేవీ కర్వ్ మెథడ్ ఈ రెండు తెలిసాక నెక్స్ట్ అఫ్ కోర్స్ మనకేం కావాలి, ఈ 6 ఫంక్షన్స్కి సంబంధించినటువంటి గ్రాఫ్ బై హార్ట్ రావాలి. మీకు చాలా మంచి నాలెడ్జ్ ఈ గ్రాఫ్స్ మీద ఉండాలి. స్టెప్ ఫంక్షన్, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్, మాడ్ ఫంక్షన్, లాగ్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, ఈ వీటన్నిటికీ సంబంధించిన లెక్చర్స్ అన్నీ కూడా నేను ఫంక్షన్స్ క్రాష్ కోర్స్ స్టార్ట్ చేయకంటే ముందే మీకు చెప్పి ఇన్ డీటెయిల్ వీడియోస్ పెట్టాను. మీకు కనుక ఒకవేళ ఇవి రాకపోతే ముందు అవి మాస్టర్ చేయండి. మీరు నిజంగా ఎంజాయ్ చేయాలి టాపిక్, మీరు నిజంగా అండర్స్టాండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందు ఆ లెక్చర్స్ చూసి వీటికి రండి. సో ఈ నాలెడ్జ్ కనుక ఉంటే మనం డొమైన్ కాన్సెప్ట్ని చదవడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు సార్ నాకు డొమైన్ కాన్సెప్ట్ అంటున్నారు కదా, ఈ డొమైన్ కాన్సెప్ట్ని మొత్తం నేర్చుకోవాలంటే నాకు ఏమేమి తెలియాలి సార్? ఏమేమి నేర్చుకోవాలి? మనకు స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఉంటుంది భయ్య, దాని డొమైన్ ఎట్లా కనిపెట్టాలో తెలియాలి. రేషనల్ ఫంక్షన్ అంటారు. రేషనల్ ఫంక్షన్ అంటే ఏం లేదు, p/q ఫార్మాట్. అంటే ఏంది? సమ్ ఫంక్షన్ l of x డివైడెడ్ బై సమ్ ఫంక్షన్ m of x ఉంటుంది. అంటే ఇది ఈ ఫార్మాట్లో కనుక ఉంటే ఈ మొత్తం ఫంక్షన్ l/m అనే ఫంక్షన్కి లేదా p/q అనే ఫంక్షన్కి ఎలా డొమైన్ కట్టాలనేది రేషనల్ ఫంక్షన్ డొమైన్. అలాగే డొమైన్ ఆఫ్ ఎ లాగ్ ఫంక్షన్. ఏంటి లాగ్ ఫంక్షన్ అంటే ఏంది? అంటే లాగ్ ఆఫ్ సమ్ బిగ్ ఫంక్షన్, ఈ f of x ఉంటుంది, బేస్లో ఇంకో ఫంక్షన్ g of x ఉంటుంది. నాకు ఈ మొత్తం లాగ్ కనుక డిఫైన్ అవ్వాలంటే ఎక్స్కి ఏమేం వాల్యూస్ ఇవ్వాలి అనేది మనకు డొమైన్ ఆఫ్ ద లాగ్ ఫంక్షన్. సో బేసికల్గా మనకు లాగ్ ఫంక్షన్స్ గురించి, గ్రాఫ్స్ గురించి మనకు మంచి నాలెడ్జ్ ఉంటే ఈ డొమైన్ ఆఫ్ ఎ లాగ్ ఫంక్షన్స్ కనిపెట్టడం ఈజీ అవుతుంది. అలాగే మన 4th టాపిక్ ఏంది? డొమైన్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఏంటి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎట్సెట్రా. అంటే వాటికి సంబంధించిన క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఈ డొమైన్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా చూద్దాము. డొమైన్ అనే కాన్సెప్ట్లో మనం నేర్చుకునేబోయేవి ఏంటంటే డొమైన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఫంక్షన్, డొమైన్ ఆఫ్ రేషనల్ ఫంక్షన్, డొమైన్ ఆఫ్ లాగ్ ఫంక్షన్, డొమైన్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్.
నేను మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను, డొమైన్ అనే కాన్సెప్ట్ ఏం లేదు, ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేయడమే అంతే. ఈ నాలెడ్జ్ ఉండి మనకు ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించిన నాలెడ్జ్ కనుక ఉందంటే కథం, ఇంకా మనం డొమైన్ అనే కాన్సెప్ట్ని ఈజీగా మాస్టర్ చేయొచ్చు. ఒకసారి మనం ఏం నేర్చుకోబోతున్నామో డొమైన్లో తెలిసిన తర్వాత ఈ క్వశ్చన్స్ వస్తే ఎలా నేర్చుకోవాలో, ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం మనం. డొమైన్ కాన్సెప్ట్లో మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫైండింగ్ ద డొమైన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఫంక్షన్స్. ఏంటి సార్ ఈ స్టోరీ ఏంటి, ఈ కథ ఏంటి, అసలు స్క్వేర్ రూట్ ఫంక్షన్ అంటే ఏం లేదు భయ్యా, మనం మన చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాము. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫంక్షన్ f(x) ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా లాగా ఉంది. ఏంటి సార్ స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా అంటే ఏంటంటే ఈ డబ్బాలో ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంది. ఒకవేళ f(x) స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా కనుక ఉంటే నేను డబ్బాకు ఎలాంటి కండిషన్ పెడితే నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా డిఫైన్ అవుతుంది. ఏంటి సార్ అసలు ఏం మాట్లాడుతున్నారు, నువ్వు ఒకటి చెప్పు భయ్యా, స్క్వేర్ రూట్ ఆఫ్ -2 రియల్ నెంబరా, ఇది ప్రాపర్గా డిఫైన్ అవుతుందా? కాదు. ఎందుకు కాదు సార్ అంటే, సార్ స్క్వేర్ రూట్ లోపల ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబరే ఉండాలి కదా, నెగిటివ్ అయితే డిఫైన్ కాదు, అది రియల్ నెంబర్ కాదు, మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం సార్, ఇక్కడ మనం రియల్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకు f(x) స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా అయితే స్క్వేర్ రూట్ లోపల ఏముంది, డబ్బా ఉంది అంటే నాకు ఈ డబ్బా లోపల మొత్తం పాజిటివ్ నెంబరే ఉండాలి, నెగిటివ్ అయితే అది డిఫైన్ కాదు. అదే దీని కాన్సెప్ట్. మరి 0 అవ్వచ్చా? అవ్వచ్చు. ఎందుకు? స్క్వేర్ రూట్ ఆఫ్ 0 డిఫైన్డే, కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ అవ్వకూడదు, స్క్వేర్ రూట్ ఆఫ్ -0.1 అవ్వకూడదు. అంటే f(x) కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా అయితే నాకు కండిషన్ ఏంటంటే డబ్బా అనేది ఎప్పుడు కూడా ఎయిదర్ పాజిటివ్ అవ్వాలి లేదా ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే డబ్బా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కనుక పెట్టి ఈ ఇన్ఈక్వాలిటీస్ని కనుక సాల్వ్ చేస్తే నాకు x బిలాంగ్స్ టు సంథింగ్ ఫలానా వస్తుంది కదా, అదే నాకు దీని డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f(x) అనమాట. సింపుల్, అంతే కాన్సెప్ట్. మనము ఒక క్వశ్చన్ కనుక చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ ఫంక్షన్ f(x) ఏమిచ్చాడు, ఫంక్షన్ f(x) ఏమిచ్చాడంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2x - 3 ఇచ్చాడు. కోర్స్ అంటే ఏంది, ఇది నేను స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా లాగా ఇమాజిన్ చేసుకుంటే నాకు డబ్బా లోపల ఏమున్నట్టు 2x - 3 ఉంది. మీరు చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా కనుక డిఫైన్ అవ్వాలంటే నాకు డబ్బా ఎలా ఉండాలి, డబ్బా అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే డబ్బా లోపల ఏముంది, 2x - 3 ఉంది. అంటే ఏంది, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. మన బేసిక్స్ మీకు తెలుసు కదా, బేసిక్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్లో సాల్వ్ కనుక చేస్తే -3 రైట్ సైడ్ పోతుంది. అప్పుడు ఏమవుతుంది, 2x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నేను మళ్ళీ చెప్తున్నాను బేసిక్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ అబ్సల్యూట్గా తెలియాలి. నేను ఇక్కడ ఇన్ డీటెయిల్డ్గా ఏమీ డిస్కస్ చేయను, మీకు ఆల్రెడీ అందులో లెక్చర్లో చెప్పాను. అసలు వెరీ బేసిక్లో 1 అవర్ లెక్చర్ ఆల్రెడీ చేశాను, ఇన్ఈక్వాలిటీస్ ఎలా సాల్వ్ చేయాలనేది, అది నేర్చుకోండి. అంటే దాని అర్థం ఏంది, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/2 1.5. కోర్స్ దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, నెంబర్ లైన్ గీసుకుంటాము, ఇది -∞, ఇది ఇన్ఫినిటీ, సమ్వేర్ సెంటర్లో 0 ఉంటుంది, 3/2 అంటే 1.5 అంటే ఏంది, నాకు రైట్ సైడ్లో ఉండాలి కదా. సో x = 3/2 అనేది ఇది 0 అనుకుంటే దీనికి రైట్ సైడ్ ఉంది, ఈక్వల్ టు ఉంది కదా, ఈక్వల్ టు ఉంది కాబట్టి నేనేం చేయాలి, నేను 3/2కి బ్లాక్ సర్కిల్ పెట్టాలి. 3/2కి బ్లాక్ సర్కిల్ పెడుతున్నా, ఎందుకు బ్లాక్ సర్కిల్ పెడుతున్నా, ఈక్వల్ టు ఉంది కాబట్టి. గ్రేటర్ దాన్ అంటే ఏం చేయాలి, నేను 3/2కి రైట్ సైడ్ పార్ట్ని నేను స్కెచ్ చేయాలి, రైట్ సైడ్ పార్ట్ని స్కెచ్ చేస్తున్నా. అంటే నాకు అర్థమైంది, x అనే నెంబర్ లైన్ -∞ to ∞లో x ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు, x బిలాంగ్స్ టు 3/2 నుంచి ∞ మధ్యలో స్కెచ్చింగ్ ఉంది కాబట్టి, సో 3/2 to ∞. మరి 3/2కి క్లోజ్డ్ బ్రాకెట్ ఇవ్వాలా, ఓపెన్ బ్రాకెట్ ఇవ్వాలా, ఇక్కడ ఈక్వల్ టు ఉంది అండ్ దానివల్ల నాకు ఇక్కడ ఏమొచ్చేసింది, బ్లాక్ సర్కిల్ వచ్చింది కాబట్టి నేను క్లోజ్డ్ బ్రాకెట్ ఇవ్వాలి. అదే నాకు ఇట్లా వైట్ సర్కిల్ వచ్చింది అనుకో, అప్పుడు ఓపెన్ బ్రాకెట్ ఇస్తా. ఇది క్లోజ్డ్ బ్రాకెట్ 3/2 to ∞. ఇది నాకు ఈ x బిలాంగ్స్ టు ఇది ఏదైతే ఉందో అది ఈ ఫంక్షన్ f(x) యొక్క డొమైన్ అవుతుంది. దాని అర్థమైందో తెలుసా, ఎక్స్ అనేవి 1.5 నుంచి ఇన్ఫినిటీ వాల్యూస్ ఏ వాల్యూ పెట్టినా కానీ ఈ ఫంక్షన్ f(x) స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ అనేది రియల్ నెంబర్ వస్తుంది. అదే నేను ఈ వాల్యూస్ కాకుండా వేరే వాల్యూస్ పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 3/2 ఇన్ఫినిటీలో లేనిది ఒక వాల్యూ 0 తీసుకుందాం. x 0 పెడితే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × 0 0 0 - 3 అంటే -3 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -3 డిఫైన్ అవుతుందా, అవ్వట్లేదు.
దాని అర్థం ఏంది, ఎక్స్ అనేది 1.5 నుంచి ఇన్ఫినిటీ వాల్యూస్ మధ్యలో ఈ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ప్రాపర్గా డిఫైన్ అవుతుంది. అంటే ఇది ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్. మీకు రఫ్గా కొంచెం డొమైన్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు కోర్స్ ఇంత సింపుల్గా క్వశ్చన్స్ ఉండవు, రాను రాను కాంప్లెక్సిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ పెరుగుతూ ఉంటుంది. మనం నిజంగా ఎప్పుడు ఫీల్ అవుతామంటే ఈ స్క్వేర్ రూట్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ లెక్చర్లో పీవైక్యూస్ సాల్వ్ చేయడం, ప్రతి పీవైక్యూ కూడా సాల్వ్ చేస్తాం కదా, అప్పుడు మనకు నిజంగా ఈ స్క్వేర్ రూట్ యొక్క కాన్సెప్ట్ ఇన్ డెప్త్లో అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 - 16x², అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 - 16x² అంటే దాని అర్థం ఏంది, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బాతోటి కనుక కంపేర్ చేస్తే ఇది నాకు డబ్బా, మనకు తెలుసు స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా అంటే కాన్సెప్ట్ ఏంది, డబ్బా లోపల ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉండాలి, అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే డబ్బా లోపల ఏముంది భయ్యా, 4 - 16x² అంటే ఏంది, 4 - 16x² షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. కోర్స్ ఈ +4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అటువైపు వెళ్తుంది. సో -16x² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -4. ఇప్పుడు చూడు భయ్యా, -16 అనేది ఒక నెగిటివ్ నెంబర్. సో మనం ఇఫ్ ఐ డివైడ్ బోత్ సైడ్స్ బై -16 మనకు ఇన్ఈక్వాలిటీ సైన్ చేంజ్ అవుతుంది, అంటే గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. సో ఇఫ్ ఐ డివైడ్ -16x² బై -16 -4 బై -16 ఇలా నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -16 పోతుంది, మైనస్ పోయి ఇది ఎంత అవుతుంది 1/4. సో ఇది ఏమొస్తుంది నాకు, x² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/4 వచ్చింది ఇక్కడ. సో 1/4. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు. సో +1/4 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే సో ఎలా వస్తుందంటే x² - 1/4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఫర్దర్గా ఎలా సాల్వ్ చేయాలి, 1/4ని ఎలా రాసుకోవచ్చు, నేను 1/4ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో అప్పుడు ఏమొస్తుంది నాకు, సో x² - 1/2 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏంటది, a² - b² అంటే a + b ఇంటూ a - b అంటే x + 1/2 a + b ఇంటూ x - 1/2 a - b లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఎట్లా సాల్వ్ చేయడం అంటే మనకు తెలుసు, వేవీ కర్వ్ మెథడ్ వేస్తాం. ఏంటది, ∞ బై ద వే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆల్రెడీ ప్రీరిక్విజిట్స్ రిక్వైర్డ్ ఫర్ క్యాలిక్యులస్ అనే ప్లేలిస్ట్లో వేవీ కర్వ్ మెథడ్ మీద ఆల్మోస్ట్ 1 hour లెక్చర్ చేశాను, ఎలా మాస్టర్ చేయాలి ఏంది అనేది. మీకు కనుక వేవీ కర్వ్ మెథడ్ కనుక ఒకవేళ తెలియకపోతే ముందు ఆ లెక్చర్ చూడండి, నేను ఇన్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేను. ఓకే, సో ఇది 0, x + 1/2 ఈక్వల్ టు 0 పెట్టుకుంటే x = -1/2 వస్తుంది, అంటే x = -1/2 ఇక్కడ ఉంటుంది సమ్వేర్. అలాగే ఈ ఫ్యాక్టర్ 0 పెట్టుకుంటే x = 1/2 వస్తుంది. సో x = 1/2 సమ్వేర్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఓకే, కోర్స్ మనం ఏం చేస్తాము, 3 రీజియన్స్ కింద మనం డివైడ్ చేస్తాం, 3 రీజియన్స్ కింద మనం డివైడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రెండింటికి కూడా బ్లాక్ సర్కిల్స్ పెడతాం, అంటే వాటిని ఇంక్లూడ్ చేయొచ్చు అని అర్థం. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు రైట్ నుంచి వస్తాము, రైట్ నుంచి వచ్చి ఇలా రైట్ మోస్ట్ ఎప్పుడు కూడా పాజిటివ్ రీజియన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1/2 క్రాస్ అవుతున్నప్పుడు 1/2 క్రాస్ అంటే ఏంది, ఈ ఫ్యాక్టర్కి సంబంధించింది. సో దీని యొక్క పవర్ 1 అంటే ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది. అలాగే ఇది క్రాస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, -1/2 అంటే ఇది ఈ ఫ్యాక్టర్ అంటే దీని పవర్ 1 ఆడ్ నెంబర్ అంటే ఏమవ్వాలి, నెగిటివ్ కాస్త పాజిటివ్ సైన్ చేంజ్ రావాలి, ఇది పాజిటివ్. ఇది వేవీ కర్వ్ మెథడ్. వీడేమంటాడు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 చెప్పు బాబు అంటున్నాడు. అంటే ఏంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే నెగిటివ్ కదా. మీరు చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నాకు నెగిటివ్ ఉంది ఇక్కడ సైన్ ప్యాటర్న్లో, నాకు క్లియర్గా -1/2 నుంచి 1/2కి సైన్ ప్యాటర్న్ నెగిటివ్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు కావాల్సిన లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రీజియన్ అంటే x బిలాంగ్స్ టు -1/2 నుంచి 1/2 అంటే -1/2 నుంచి 1/2. మరి క్లోజ్డ్ పెట్టాలా ఓపెన్ పెట్టాలా, ఇక్కడ చూడండి బ్లాక్ సర్కిల్ ఉంది, బ్లాక్ సర్కిల్ అంటే ఈ -1/2 క్లోజ్డ్ బ్రాకెట్. ఇక్కడ చూడండి 1/2కి కూడా బ్లాక్ సర్కిల్ ఉంది, అంటే ఈ 1/2 కూడా క్లోజ్డ్ బ్రాకెట్. అంటే ఈ x బిలాంగ్స్ టు -1/2 టు 1/2 అనేది ఈ ఫంక్షన్ యొక్క డొమైన్.
అది ఈ రకంగా మనము బేసిక్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ యూస్ చేసి అదేవిధంగా వేవీ కర్వ్ మెథడ్ యూస్ చేసి మనం ఈ విధంగా డొమైన్ని కనిపెడతాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 4x + 4. దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా లాగా కనుక ఇమాజిన్ చేసుకుంటే ఈ డబ్బాలో ఏమున్నట్టు x² - 4x + 4 ఉన్నట్టు కదా. మనకు తెలుసు దీని కండిషన్ ఎట్లా పెట్టాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా ఉంటే డబ్బా షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే దాని అర్థం ఏంది, డబ్బా ఎంత x² - 4x + 4 అంటే x² - 4x + 4 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇదొక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. ఇది మనకు క్లియర్గా అర్థమైపోతుంది, ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. సో దీన్ని అసలు మనం ఫ్యాక్టరైజ్ చేయొచ్చా, క్లియర్గా తెలుస్తుంది, -2, -2 అంతే కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, అచ్చా రిపీటెడ్ రూట్స్ వచ్చినాయి, అబ్జర్వ్ చేశారా మీరు. సో ఏమొచ్చిందంటే ఇక్కడ నాకు రిపీటెడ్ రూట్స్ వస్తున్నాయి. రిపీటెడ్ రూట్స్ వస్తే అంటే అర్థం ఏంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని అర్థం. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, x-2 లాగా రాసుకోవచ్చు. చూడండి కావాలంటే a - b² అంటే a² - 2ab -2 × x × 2 అంటే -4x + b² అంటే 2² 4. అంటే క్లియర్గా ఏం తెలుస్తుంది మనకు, ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ని కూడా x-2 లాగా రాసుకోవచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది మనకు తెలిసిందే భయ్యా. ఏంటి మనకు తెలిసింది, x-2 నువ్వు లోపల ఏ వాల్యూ ఆఫ్ x పెట్టినా కానీ స్క్వేర్ ఉండడం వల్ల ఎప్పుడు పాజిటివే ఉంటుంది. వర్స్ట్ కేసులో ఏమవుతుంది, 0 అవుతుంది. ఎప్పుడు 0 అవుతుంది, x = 2 పెట్టినప్పుడు 0² 0 అవుతుంది, కానీ 0 కూడా అవ్వచ్చు. అంటే x ఎలాంటి వాల్యూ తీసుకున్నా కానీ హోల్² ఉంది కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివే ఉంటుంది. అంటే ఏంది, x నువ్వు ఏ వాల్యూ ఆఫ్ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. అంటే ఈ x బిలాంగ్స్ టు R అనేది దీని యొక్క డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. మీకు క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేయడం రావాలి. మనము కావాలనుకుంటే నేను ఇన్ఈక్వాలిటీస్ చాప్టర్లోనే ఎట్లా క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేయాలనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూడండి ఒకసారి. నాకు చూడగానే ఏమర్థమైపోతుందంటే ఈ లెఫ్ట్ సైడ్ క్వాంటిటీ నువ్వు x వాల్యూ ఏం పెట్టినా పాజిటివే అవుతుంది, కాబట్టి నువ్వు x బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్ దీని డొమైన్ అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకు, ఇది ఒక పర్ఫెక్ట్, ఈ LHS అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే అర్థం ఏంది, x ఏ నెంబర్ పెట్టినా కానీ హోల్² ఉండడం వల్ల పాజిటివ్ అవుతుంది అని దాని అర్థం. ఇప్పుడు మనము స్క్వేర్ రూట్ ఫంక్షన్ను స్టెప్ ఫంక్షన్ను లింక్ చేస్తూ ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ముందు చదువుకున్న క్వశ్చన్స్ కంటే కూడా కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఏంటి సార్ అసలు దీని స్టోరీ ఏంది అసలు చూద్దాం. ఓకే, ఇందులో మీరు చూడండి భయ్య, నాకు f(x) అనే ఒక ఫంక్షన్లో 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటి, ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి స్టెప్ x-1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ వచ్చేసి 4 - స్టెప్ x. అచ్చా, ఇది బాగానే ఉంది. నాకు చాలా సింపుల్గా ఆలోచిద్దాం ఒకసారి. f అనే ఫంక్షన్ కనుక నాకు ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఈ ఫంక్షన్ ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి, దాంతోపాటు ఈ ఫంక్షన్ ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి. మీరు అనుకోవచ్చు, సార్ ఇదొకటి ప్రాపర్గా పర్ఫెక్ట్గా డిఫైన్ అయింది సార్, సెకండ్ ఇది ప్రాపర్గా డిఫైన్ అవ్వట్లేదు, అప్పుడు ఓవరాల్గా ఫంక్షన్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది అంటే లేదు, అట్లా కాదు. ఈ ఎఫ్లో ఏమేం టర్మ్స్ అయితే ఇన్వాల్వ్ అయినాయో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కూడా పర్ఫెక్ట్గా డిఫైన్ అవ్వాలి. అన్ని టర్మ్స్ పర్ఫెక్ట్గా డిఫైన్ అయితేనే ఈ ఫంక్షన్ ఓవరాల్గా ఎఫ్ ప్రాపర్గా డిఫైన్ అయినట్టు అర్థం. సరే ఏంటి సార్ అర్థం కాలేదు, దాని అర్థం ఏంటంటే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే మీకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా 1 అనుకోండి, ప్లస్ ఇది ఇంకొకటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంకొకటి ఏదో డబ్బా 2 ఉందనుకోండి. దాని అర్థం ఏంది, ఇది ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే అర్థం ఏంది, డబ్బా 1 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీంతో పాటు అండ్, అంటే ఎందుకు అండ్ తీసుకుంటున్నా, ఇది కావాలి ప్రాపర్గా అండ్ ఇది కూడా కావాలి. దీనికి చాలా నీకు ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేసేటప్పుడు ఆర్కి అండ్కి చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అది ఇన్ఈక్వాలిటీస్ లెక్చర్ చూసిన వాళ్ళకు క్లియర్గా అర్థమైపోతుంది. డబ్బా 1 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ దీంతోపాటు ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ కూడా ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి. అంటే డబ్బా 2 షుడ్ ఆల్సో బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అర్థమైపోయింది. డబ్బా 1 అంటే ఏంటి సార్, ఈ ఇది మొత్తం డబ్బా 1.
అంటే ఏంది, స్టెప్ ఎక్స్ మైనస్ 1 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ మరి డబ్బా 2 అంటే ఏంది సార్, ఇది మొత్తం నాకు డబ్బా 2 అంటే అర్థమైంది 4 మైనస్ స్టెప్ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేసి నేను ఎక్స్ వాల్యూస్ కనిపెడితే ఈ ఓవరాల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ కొద్దిగా కాంప్లికేట్ అని ఉంది. ఎందుకు, ఈ ఈ బ్రాకెట్ ఏదో సింపుల్ బ్రాకెట్ కాదు భయ్యా, ఇక్కడ చూడండి ఇది స్టెప్. ఎందుకు, వీడు క్లియర్గా ఈ సింబల్ అనేది రిప్రజెంట్స్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ బాబు అని ఇస్తున్నాడు. ఏంటి దాని అర్థము, అది స్టెప్ ఫంక్షన్ అని అర్థం. అగైన్ మనకు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మాత్రం స్టెప్ ఫంక్షన్ ప్రాపర్టీసు, స్టెప్ ఫంక్షన్ ఇన్ఈక్వాలిటీసు, స్టెప్ ఫంక్షన్ గ్రాఫ్ ఇవన్నీ ప్రాపర్గా తెలిస్తేనే మళ్ళీ ఈ క్వశ్చన్ వస్తుంది. ముందు మీకు స్టెప్ ఫంక్షన్ కనుక తెలియకపోతే ఆల్రెడీ లెక్చర్ ఉంది, ముందు చూసి ఇక్కడికి రండి, లేకపోతే అర్థం కాదు. సార్ బాగానే ఉంది సార్, ఇది నేను ఎట్లా సాల్వ్ చేయొచ్చో చెప్పండి సార్. ఓకే చేద్దాము. స్టెప్ ఎక్స్ షుడ్ బి -1 అంటే వెళ్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ దీంతో పాటు ఇది చూడు భయ్యా ఎలా ఉంది, దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే +4 అటు వెళ్తే -4 అవుతుంది. మైనస్ స్టెప్ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -4 బట్ ఇక్కడ మైనస్ స్టెప్ ఎక్స్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఓన్లీ స్టెప్ ఎక్స్ ఉండాలి. అంటే దాని అర్థం ఏంది, మల్టిప్లై -1 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు గ్రేటర్ దాన్ కాస్త ఏమవుతుంది, లెస్ దాన్ అవుతుంది. ఇఫ్ యూ మల్టిప్లై -1 ఆన్ బోత్ సైడ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి స్టెప్ ఎక్స్, బట్ -1 నెగిటివ్ నెంబర్ మల్టిప్లై చేయడం వల్ల గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయిపోయి -4 ఇంటూ -1 4 వస్తుంది. అంటే ఇది అండ్ ఇది ఈ రెండు గనక నాకు సాటిస్ఫై అయితే అలాంటి ఎక్స్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అదే నాకు ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ అవుతుంది. సార్ ఇదంతా బాగానే ఉంది, మరి ఎట్లా సార్, ఎట్లా చేద్దాము, ఇది ఫస్ట్ చూద్దాం భయ్యా. నేను ఫస్ట్ది చూద్దాము. ఏంటి ఫస్ట్ది, స్టెప్ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే స్టెప్ ఎక్స్ అనేది మీకు తెలుసు, స్టెప్ ఎక్స్ ఓన్లీ ఇంటిజర్ వాల్యూసే వస్తాయి. స్టెప్ ఎక్స్ అనేది 1 అవ్వచ్చు లేదా 1 కంటే ఎక్కువ అవ్వచ్చు. ఎలాగో స్టెప్ ఎక్స్ ఇంటిజర్ అవుతుంది కాబట్టి స్టెప్ ఎక్స్ 1, 2, 3 ఏదైనా అవ్వచ్చు. ఎక్స్ అలాంటప్పుడు ఏమేం వాల్యూస్ పెట్టుకోవచ్చు, చాలా సింపుల్గా మనకు తెలుసు. స్టెప్ ఎక్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో, వర్టికల్గా నెంబర్ లైన్ గీసుకుంటున్నా -∞ to ∞. 1 ఉంది కాబట్టి 1కి దగ్గర ఉన్న నెంబర్లు అంటే 0, -1, 1, 2 అలా పైకి వెళ్తూ ఉంటుంది. ఈ నెంబర్లన్నీ గీస్తున్నా. మనకు స్టెప్ ఎక్స్ ఎట్లా కనిపెట్టాలో ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. స్టెప్ ఎక్స్ అనేది 1 అవ్వచ్చు, 1 కంటే ఎక్కువ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భయ్యా, నేను ఇక్కడ 0 మీద పెట్టాను. స్టెప్ 0 ఏమవుతుంది, ఎక్స్ కనుక 0 అయితే స్టెప్ 0 గ్రేటర్ దాన్ 1 కానే కాదు. పోనీ 0.5 పెట్టాను. స్టెప్ ఆఫ్ 0.5 అంటే ఎంత, మనకు తెలుసు స్టెప్ అంటే ఏంది, ఈ 0.5 దగ్గర బాల్, ఇక్కడ 0.5 అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ బాల్ కనుక డ్రాప్ చేస్తే ఇమీడియట్గా కింద ఫ్లోర్ ఏదైతే దైన్ మీదనైతే పడుతుందో అదే నాకు స్టెప్ యొక్క వాల్యూ. స్టెప్ ఆఫ్ 0.5 అంటే కింద 0 మీద వచ్చి పడుతుంది కాబట్టి అది వాల్యూ వస్తుంది. అంటే 0 to 1 మధ్యలో బాల్ ఎక్కడేసినా 0 మీద ఫ్లోర్ మీదనే పడుతుంది. అంటే 0 to 1 ఎక్స్ వాల్యూస్ నేను తీసుకుంటే దాని స్టెప్ 0 అవుతుంది. దానివల్ల నేను ఇక్కడ 0 to 1 తీసుకోలేను, బట్ 1 తీసుకోవచ్చా, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఎందుకు, స్టెప్ ఆఫ్ 1 is 1 ఈక్వల్ టు 1 అవ్వచ్చు. మరి 1 to 2 ఏదైనా తీసుకోవచ్చా, ఎస్ తీసుకోవచ్చు. ఎందుకు, స్టెప్ ఆఫ్ 1.1 1 ఈక్వల్ టు 1 అవ్వచ్చు. స్టెప్ ఆఫ్ 1.9 1 అంటే ఈక్వల్ టు 1 అవ్వచ్చు. సో 1 to 2 మధ్య నేను ఏదైనా తీసుకోవచ్చు. అంటే 1 నుంచి నేను పైకి ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. ఎందుకు, స్టెప్ ఆఫ్ 2.12 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, స్టెప్ ఆఫ్ 3.13 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే నేను 1 నుంచి స్టార్ట్ చేస్తే ఎక్స్ వాల్యూస్ ఇన్ఫినిటీ వరకు ఏదైనా తీసుకోవచ్చు. అప్పుడు ఓవరాల్గా స్టెప్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో దాని అర్థం ఏంది, ఎక్స్ బిలాంగ్స్ టు ఇక్కడ 1 నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. అంటే 1, ∞. 1 ఇంక్లూడ్ చేయొచ్చా, బ్రహ్మాండంగా ఇంక్లూడ్ చేయొచ్చు. ఎందుకు, స్టెప్ ఆఫ్ 1 is 1 ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి సాటిస్ఫై అవుతుంది. ఇది ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ అయిపోయింది. నెక్స్ట్ సార్ నాకు సెకండ్ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయండి సార్. సెకండ్ ఇన్ఈక్వాలిటీ ఏంటి, స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఓకే, అంటే దాని అర్థం ఏంది, స్టెప్ ఎక్స్ అనేది 4 అవ్వచ్చు, 4 కంటే తక్కువ అవ్వచ్చు. ఎలాగో స్టెప్ ఎక్స్ ఇంటిజర్సే ఇస్తుంది కాబట్టి 4 అవ్వచ్చు, లేదా 3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, -1 ఏదైనా అవ్వచ్చు. కానీ 4 కంటే ఎక్కువ అవ్వకూడదు. అగైన్ దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము, బై ద వే ఇది ఈక్వేషన్ 1 అనుకుందాము. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము, అగైన్ వర్టికల్ లైన్ గీసుకో. సో ఇది -∞ 4కి దగ్గరలో ఉన్నాయి గీసుకుందాం. ముందు ఇది 0 అనుకుంటే సపోజ్ 4 ఇక్కడ ఉందనుకుందాం. ఇది 4, ఇది 5, ఇది 3, ఇది 2, ఇలా గీసుకుందాం. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు చూద్దాం,
నాకు స్టెప్ ఎక్స్ 4 అవ్వచ్చు, 4 కంటే తక్కువ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 సపోజ్ 6 అనుకుంటే 6 to 5 మధ్యలో నేను తీసుకున్నాను అనుకో ఎక్స్ వాల్యూ. ఇక్కడ బాల్ డ్రాప్ చేస్తే ఎక్కడ పడుతుంది, నాకు 5 మీద పడుతుంది. అంటే ఎక్స్ 5 to 6 తీసుకుంటే స్టెప్ అనేది 5 వస్తుంది, నేను ఇక్కడ తీసుకోకూడదు. మరి 5 to 4 తీసుకోవచ్చా? సపోజ్ నేను 4.5 తీసుకున్నాను, ఇక్కడ బాల్ డ్రాప్ చేస్తే ఫ్లోర్ 4 మీద పడుతుంది. అంటే ఏంది, స్టెప్ 4 వస్తుంది, ఈక్వల్ టు 4 కాబట్టి 4 రావచ్చు కదా. ఎస్ అంటే అర్థమైంది, నేను 5 నుంచి 4 మధ్యలో ఎక్కడైనా తీసుకోవచ్చు. మరి 4 to 3 తీసుకోవచ్చా? ఎస్. ఎందుకో సపోజ్ 3.5 తీసుకుంటే స్టెప్ ఆఫ్ 3.5 ఈజ్ ఇక్కడ కింద 3 మీద వచ్చి పడుతుంది. అంటే స్టెప్ ఆఫ్ 3.5 ఈజ్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 సాటిస్ఫైడ్. అంటే ఈ 5 దగ్గర స్టార్ట్ చేసి కింద ఎలాంటి వాల్యూ తీసుకున్నా కానీ నాకు స్టెప్ ఎక్స్ వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 వస్తుంది. దాని అర్థం ఏంది, 4 నుంచి స్టార్ట్ కావు వాల్యూస్, 5 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకు, స్టెప్ ఆఫ్ 4.999 ఈజ్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 సాటిస్ఫై చేస్తుంది. అంటే నేను 5 నుంచి -∞ వరకు ఏవైనా తీయొచ్చు. మనకి ఎప్పుడైనా ఎట్లా చిన్న నుంచి పెద్దకి వెళ్తామో, కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు -∞ దగ్గర స్టార్ట్ చేస్తే ఎక్కడ వరకు వెళ్ళొచ్చు, ఇక్కడ చూడండి 5 వరకు వెళ్ళొచ్చు. ఇగో 5 వరకు వెళ్ళొచ్చు. మరి 5 ఇంక్లూడ్ చేయొచ్చా? చేయకూడదు. బట్ 5 వరకు 4.99 వరకు. ఎందుకు, స్టెప్ ఆఫ్ 5 ఈజ్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కాదు, బట్ స్టెప్ ఆఫ్ 4.99 ఈజ్ 4. అంటే 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సాటిస్ఫైడ్. అంటే 5 ఓపెన్ బ్రాకెట్. ఇది నాకు ఈక్వేషన్ 2. అంటే నాకు వీటి మధ్యలో ఎండ్ ఉంది. అంటే నాకు ఎలా వస్తుంది కంబైన్డ్ పోర్షన్ అంటే నేను సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 సాల్వ్ చేయాలి. నాకు ఈక్వేషన్ 1 ఏంటి సార్, నాకు ఈక్వేషన్ 1 ఏంటంటే ఇది ఈక్వేషన్ 1 అంటే 1 to ∞. ఓకే, ఈక్వేషన్ 1 అంటే 1 to ∞. సో బేసికల్గా నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 1 వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకుంటాను, ఈక్వేషన్ 2 వచ్చి బ్లూ కలర్ తీసుకొని సాల్వ్ చేస్తాను. సో ఈక్వేషన్ 1 ఏంది 1 to ∞. సో ఇది మిడిల్ 0 అనుకుంటే ఇక్కడ 1 ఉంటుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 to ∞. సో 1 ఇంక్లూడెడ్ క్లోజ్డ్ బ్రాకెట్ కాబట్టి నేను బ్లాక్ సర్కిల్ పెడుతున్నాను. 1 to ∞ స్కెచింగ్ ఇది. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను, బ్లూ కలర్ తీసుకుంటాను. బ్లూ కలర్ తీసుకొని ఇది ఈక్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్ వచ్చేసి ఈక్వేషన్ 1 ఇలా అనుకుంటున్నాను. సో నెక్స్ట్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను. బ్లూ కలర్ తీసుకొని నేను ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తాను. సారీ, ఇది కాదు, ఇది 2 -∞ to 5 అంటే సమ్వేర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇక్కడ ఉంటుంది. ఎందుకు, 0కి రైట్ సైడ్, 1కి రైట్ సైడ్ ఉంటుంది. -∞ to 5 అంటే ఎనీవేస్ 5 ఓపెన్ బ్రాకెట్. ఎందుకు, ఇక్కడ చూడండి కావాలంటే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి నాకు ఏమొస్తుంది, వైట్ సర్కిల్ వస్తుంది. సో -∞ to 5 అంటే 5కి లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ ఇదంతా లెఫ్ట్ సైడ్, ఇదంతా మార్కింగ్ చేయి, ఇదంతా మార్కింగ్ వచ్చేసింది. నాకు ఇప్పుడు చెప్పండి, క్లియర్గా నాకేం తెలుస్తుంది భయ్యా, క్లియర్గా నాకేం తెలుస్తుందంటే బ్లూ కలరు బ్లాక్ కలరు రెండు ఉన్న రీజియన్ ఏంది, ఎండ్ అంటే ఏంది, 1 కూడా ఉండాలి, 2 కూడా ఉండాలి, బ్లాక్ కలర్ కూడా ఉండాలి, బ్లూ కలర్ కూడా ఉండాలి. బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్, బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఉన్న రీజియన్ ఇదేనా కాదా చూడు ఒకసారి. ఎస్, ఇదే. సో నాకు వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఉన్న రీజియన్ ఇది. అంటే ఏంది, 1 to 5. బట్ ఇక్కడ ట్విస్ట్ ఉంది, చెప్తాను. నాకు ఎక్స్ బిలాంగ్స్ టు 1ని ఇంక్లూడ్ చేయాలా లేదా. 1 చూడండి, బ్లాక్ కలర్లో బ్లాక్ సర్కిల్ ఉంది అంటే ఇంక్లూడెడ్. ఇది ఎలాగో బ్లూ కలర్లో కూడా ఆబ్వియస్లీ ఇంక్లూడ్ అయ్యి ఉంది. అంటే ఏంది, 1 రెండింటిలోనూ ఇంక్లూడ్ అయింది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ 1. అది మరి 5 చూడండి, నాకు కావాలంటే 5 బ్లాక్ కలర్లో ఇంక్లూడ్ అయ్యింది. ఎందుకు, 1 నుంచి 5 మొత్తం స్కెచింగ్ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 బ్లాక్ కలర్లో ఇంక్లూడ్ అయింది. బట్ బ్లూ కలర్లో ఇంక్లూడ్ అయిందా, లేదు. ఇక్కడ వైట్ సర్కిల్ ఉంది, వైట్ సర్కిల్ అంటే ఎక్స్క్లూడెడ్. అంటే ఏంది, బ్లాక్ కలర్లో ఇంక్లూడ్ అయింది కానీ బ్లూ సర్కిల్లో ఇంక్లూడ్ అవ్వలేదు, ఎక్స్క్లూడ్ అయింది. రెండింటిలో ఇంక్లూడ్ అయితేనే క్లోజ్డ్ బ్రాకెట్ పెడతాం, కానీ ఒక దాంట్లో ఎక్స్క్లూడ్ అయింది కాబట్టి దానికి ఓపెన్ బ్రాకెటే పెట్టాలి. సో 1 to 5 అంటే ఈ ఎక్స్ బిలాంగ్స్ టు 1 to 5 అనేది ఈ ఫంక్షన్ f(x) యొక్క డొమైన్ నాకు అవుతుంది. సో ఈ రకంగా మనం ఒక డొమైన్ని సాల్వ్ చేస్తాం.
ఒకసారి మీరు కనుక చూసినట్టయితే దీంట్లో మెయిన్గా మనకు అబ్జర్వేషన్స్ ఏంటో తెలుసా? అబ్జర్వేషన్స్ ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకేమర్థమవుతుందంటే సాల్వింగ్ డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ సాల్వింగ్ ఇనీక్వాలిటీస్ ఎంత బాగొస్తే మనకు డొమైన్ ఫంక్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంత ఈజీగా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ది మనం స్క్వేర్ రూట్ ఫంక్షన్ని డొమైన్ ఎలా కనిపెట్టాలి, డిఫరెంట్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు, కాంప్లెక్సిటీ పెరిగినప్పుడు ఎలా క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలనేది చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనము రేషనల్ ఫంక్షన్స్ వస్తే మనం డొమైన్ ఎట్లా కనిపెట్టాలో చూద్దాం. చాలా సింపుల్ భయ్యా. రేషనల్ ఫంక్షన్ సార్, నాకు రేషనల్ ఫంక్షన్ అంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షను ఒక ఫంక్షన్ పి ఆఫ్ ఎక్స్ బై ఇంకో ఫంక్షన్ క్యూ ఆఫ్ ఎక్స్ ఉంది సార్. ఇంకా అర్థం కాలేదు, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, చెప్తాను. సపోజ్ నాకు x+3/x-5 ఉంది. అంటే న్యూమరేటర్ ఫంక్షన్, డినామినేటర్ ఫంక్షన్ ఇలా డిఫరెంట్ న్యూమరేటర్ బై డినామినేటర్ ఫార్మేట్లో ఉన్నప్పుడు దాన్ని రేషనల్ ఫంక్షన్ అంటారు. అయితే దీనికేంది సార్ డొమైన్ అంటారేమో, చెప్తాను. ఇక్కడే ఉంది. ఇప్పుడు నాకు సపోజ్ ఈ రేషనల్ ఫంక్షన్లో డినామినేటర్ కనుక 0 అయితే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ x+3/0 డినామినేటర్ 0 ఎప్పుడైతే అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే అన్డిఫైన్డ్ బిహేవియర్ అంటాం. మనకు తెలుసు న్యూమరేటర్ అనేది 0 అవ్వచ్చు, కానీ డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు. ఎప్పుడైతే డినామినేటర్ 0 అవుతుందో అది అన్డిఫైన్డ్ బిహేవియర్. అంటే ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాకు ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే ఈ క్యూ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో అది ఎప్పుడు 0 అవ్వకూడదు. అంటే దాని అర్థమైంది, ఒక రేషనల్ ఫంక్షన్ నాకు ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే దాని యొక్క డినామినేటర్ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది 0 అవ్వకూడదు. ఈ విధంగా మనము రేషనల్ ఫంక్షన్ యొక్క డొమైన్ కనిపెడతాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎప్పుడైతే న్యూమరేటర్ బై డినామినేటర్ ఫార్మేట్ ఉంటుందో డినామినేటర్ 0 అయితే ఆ ఫంక్షన్ డిఫైన్ అవ్వదు. కాబట్టి ఆ డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 అనే కండిషన్ తీసుకుంటాము. ఆ విధంగా మనం డొమైన్ యొక్క కాన్సెప్ట్ క్వశ్చన్స్ చేస్తాం. సార్ మళ్ళీ ఒక క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, చేస్తాను. ఇది ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1/x-2 కనుక చేస్తే న్యూమరేటర్ ఎంత 1, అది ప్రాపర్గా డిఫైన్ అయ్యి ఉంది. కానీ డినామినేటర్ ఎంత x-2. మనకు తెలుసు ఇది ఒక రేషనల్ ఫంక్షన్, న్యూమరేటర్ బై డినామినేటర్. ఒక రేషనల్ ఫంక్షన్ ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే నాకేమవ్వాలి, ఈ డినామినేటర్ ఏదైతే ఉందో అది x-2 ఏదైతే ఉందో అది 0 అవ్వకూడదు. అంటే x-2 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. అంటే దాని అర్థం ఏంది, -2 అటు వెళ్తే ఎక్స్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 2. సరే ఎక్స్ 2 అవ్వకూడదు, మరి ఏమవ్వచ్చు, 2 తప్ప ఏదైనా అవ్వచ్చు. దాన్ని ఎట్లా రాస్తాము, ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ ద రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2. అంటే మైనస్ ఆ సింగిల్ నెంబర్ 2ని తీసేయడానికి ఇట్లా కర్లీ బ్రాకెట్ పెడతాం. లేదా దీన్ని ఇన్ఈక్వాలిటీస్లో ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు -∞ నుంచి 2 వరకు ఉండొచ్చు, యూనియన్ మళ్ళీ 2 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు సార్. మరి ఏం తీసేసినట్టు, 2 ఎక్స్క్లూడ్ అయింది ఇక్కడ. సో ఇలా రాసినా రెండు కరెక్టే, రెండు కూడా దీని డొమైనే. చాలా సింపుల్ యాక్చువల్గా ఈ రేషనల్ ఫంక్షన్ డొమైన్ కనిపెట్టడము. ఏంటంటే డినామినేటర్ 0 అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక ట్విస్ట్ అనుకోవచ్చు, లేదా కొద్దిగా ముందుకెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న కొద్దీ ఈ ఫంక్షన్ తీసుకుందాం. ఏంటి ఫంక్షను, ఈ ఫంక్షన్ ఎలా ఉందంటే 1/x² + 2. న్యూమరేటర్ ఏమో 1, డినామినేటర్ ఏమో x² + 2. ఇది క్లియర్గా ఒక రేషనల్ ఫంక్షన్. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి రేషనల్ ఫంక్షన్ కాన్సెప్ట్. రేషనల్ ఫంక్షన్ కాన్సెప్ట్లో డినామినేటర్ 0 అవ్వకూడదు. అంటే x² + 2 షుడ్ నాట్ బి 0. పెడదాం కండిషన్, x² + 2 షుడ్ నాట్ బి 0. అచ్చా, బాగానే ఉంది సార్. x² + 2 షుడ్ నాట్ బి 0 అంటున్నాడు. అంటే నువ్వు ఒక విషయం చెప్పు, x² అనేది ఒక పాజిటివ్ క్వాంటిటీ, పాజిటివ్ ప్లస్ పాజిటివ్ అంటే 2 అనేది పాజిటివ్ ప్లస్ పాజిటివ్ ఎప్పుడైనా 0 అవుతుందా, కానే కాదు. అంటే ఈ మొత్తం వాల్యూ కూడా 2 కంటే 2 ప్లస్ సమ్ పాజిటివ్ నెంబర్ అంటే 2 కంటే ఎక్కువగానే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. అంటే 0 అవుతుందా, ఎప్పటికీ కాదు. దాని అర్థమైంది బాబు, నువ్వు ఎక్స్ ఎలాంటి రియల్ నెంబర్ తీసుకున్నా కానీ ఇది 0 అవ్వదు. అంటే బ్రహ్మాండంగా నేను ఏం చేయొచ్చు, నువ్వు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏ రియల్ నెంబర్ ఎక్స్ ప్లేస్లో తీసుకున్నా కానీ ఎప్పుడూ కూడా డినామినేటర్ 0 అవ్వదు. కామన్ సెన్స్ చెప్తుంది. ఎక్స్ ఎలాంటి నెంబర్ అయినా తీసుకో, x² అవ్వడం వల్ల ఒక
పాజిటివ్ ప్లస్ పాజిటివ్ పాజిటివ్, అంటే 1/positive ప్రాపర్లీ డిఫైన్డ్. అంటే అసలు ఎక్స్కి రెస్ట్రిక్షనే లేదు. ఎక్స్ ఏ రియల్ నెంబర్ తీసుకున్నా కానీ ఎప్పుడు ఏ రియల్ నెంబర్ తీసుకున్న డినామినేటర్ ఎప్పటికీ 0 కాదు. కాబట్టి f(x) యొక్క డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్ అవుతుంది. రెస్ట్రిక్షనే లేదు. ఎందుకు? ఇంతకుముందు కేసులో చూడండి రెస్ట్రిక్షన్ ఉంది. ఎప్పుడైతే x2 తీసుకున్నానో డినామినేటర్ 0 అయిపోయి f(x) 1/0 అన్డిఫైన్డ్ బిహేవియర్ వస్తుంది. కాబట్టి x2 తప్ప ఎనీ రియల్ నెంబర్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంది, x నువ్వు ఏమైనా తీసుకోవచ్చు. ఎక్స్ నువ్వు ఏం తీసుకున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫంక్షన్ f(x) డిఫైన్ అవుతుంది. అంటే x బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్ ఈజ్ డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ f(x). అంటే డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఇక్కడ చూద్దాం ఇంకో క్వశ్చన్. ఇది కూడా ఒక రేషనల్ ఫంక్షన్, న్యూమరేటర్ బై డినామినేటర్. మనకు తెలుసు ఈ రేషనల్ ఫంక్షన్ ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఈ డినామినేటర్ 0 అవ్వకూడదు. అంటే ఏంది, డినామినేటర్ x² - 4x + 3 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. సార్ బాగానే ఉంది, ఇదంతా ఓకే. ఇప్పుడు నాకు ఇలా 0 అవ్వకూడదు అంటే x ఏమేమి అవ్వకూడదు. అసలు ముందు చూద్దాము, దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమొస్తాయి నాకు, x² - 3x - x + 3 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరైజ్ చేస్తున్నా, నాకు ఏమొస్తుంది, x - 3 × x - 1 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. అంటే x - 3 0 అయితే x = 3 అయ్యేది. సో బట్ x షుడ్ నాట్ బి 3 అని అర్థం. అండ్ ఇక్కడ ఏంది, x - 1 = 0 అయి ఉంటే x = 1 అయ్యేది. అంటే నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి x షుడ్ నాట్ బి 1. అంటే ఇది 3 అవ్వకూడదు, 1 అవ్వకూడదు. 3, 1 ఏదైనా కానీ డినామినేటర్ 0 అవుతుంది. కాబట్టి అలా అవ్వకూడదు. మరి ఏమవ్వచ్చు సార్, ఏ రియల్ నెంబర్ అయినా అవ్వచ్చు, 3, 1 మాత్రం అవ్వకూడదు. అంటే దాని అర్థం ఏంది, x బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్ ఎక్సెప్ట్ ఏమేం నెంబర్లు, చిన్న నెంబర్ అంటే 2 సింగిల్ నెంబర్స్ 1, 3 అవ్వకూడదు. దీన్నే ఇంకో విధంగా ఏం రాయొచ్చు అంటే x బిలాంగ్స్ టు -∞ నుంచి 1 వరకు, యూనియన్ మళ్ళీ 1 to 3 వరకు, యూనియన్ మళ్ళీ 3 to ∞ వరకు. ఏంటి సార్ దీని అర్థం అంటే, ఇక్కడ 1 ఎక్స్క్లూడ్ చేయడానికి ఈ విధంగా రాసుకున్నాం, ఇక్కడ 3 ఎక్స్క్లూడ్ అయిపోయింది ఎందుకంటే క్లోజ్డ్ బ్రాకెట్ లేదు, ఓపెన్ బ్రాకెట్ ఉంది. సో ఈ విధంగా మనము రేషనల్ ఫంక్షన్స్కి సంబంధించినటువంటి డొమైన్ని కనిపెట్టడానికి డినామినేటర్ షుడ్ నాట్ బి 0 అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు వచ్చేసి, సపోజ్ ఒకవేళ వీడు ఏమంటాడు, స్టెప్లో ఇచ్చాడు చూడండి. ఇక్కడ రేషనల్ ఫంక్షన్ ఎలా ఉంది, స్టెప్లో ఉంది. ఇక్కడ చూసినట్టయితే న్యూమరేటర్ వచ్చేసి 1, డినామినేటర్ వచ్చేసి స్టెప్ ఆఫ్ x² - 7 స్టెప్ x - 8. ఓకే చూద్దాం. ఇది మనకు తెలుసు, రేషనల్ ఫంక్షన్ ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే డినామినేటర్ షుడ్ నాట్ బి 0. అంటే ఏంది, స్టెప్ x² - 7 స్టెప్ x - 8 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఓకే, ఇందులో ఏంది, దీన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎలా సార్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ముందు స్టెప్ x అనేది t తీసుకుందాం. ఊరికే మీకు ముందుకు వెళ్తున్న కొద్దీ, మాస్టరీ వచ్చిన కొద్దీ డైరెక్ట్గా సాల్వ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి స్టెప్ x t తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, t² - 7t - 8 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. అంటే ఏంది, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫ్యాక్టరైజ్ ఎట్లా వస్తుంది నాకు, -8, 1 అనేది ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే ఏంది, t - 8 × t + 1 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. అంటే ఏంది, t = 8 అయ్యేది ఈక్వల్ టు 0 అంటే ఏంది, ఇక్కడ t నాట్ ఈక్వల్ టు 8 అండ్ దీంతో పాటు t + 1 = 0 అయితే t = -1. అంటే ఏందని అర్థం, t షుడ్ నాట్ బి ఈక్వల్ టు -1. బట్ t కాదు మనకు కావాల్సింది x, అది మర్చిపోకండి. మనకు కావాల్సింది డొమైన్ అంటేనే x వాల్యూస్ ఏమేమి ఉంటాయి అనేది దాని అర్థం. కాబట్టి మనము t అంటే స్టెప్ x ఏదైతే ఉందో అది షుడ్ నాట్ బి ఈక్వల్ టు 8 అండ్ ఇక్కడ t షుడ్ నాట్ బి ఈక్వల్ టు -1. అంటే ఏంది, స్టెప్ x షుడ్ నాట్ బి ఈక్వల్ టు -1. ఇక్కడ చెప్పండి నాకు, స్టెప్ x 8 అవ్వకూడదు. మనకి ఎప్పుడు స్టెప్ x 8 అవుతుందో ఒకసారి ఆలోచిద్దాం. నెంబర్ లైన్ కనుక తీసుకుంటే -∞ 8 అంటే 8కి పైనో నెంబర్ కిందో నెంబర్ తీసుకుందాము. సో ఇది 8, ఇది 9, ఇది 7 అనుకుందాం. నాకు ఒకసారి చూడండి, నాకు 7 to 8 నెంబర్స్ పెట్టాం. అంటే ఏంది, 7 to 8 మధ్యలో బాల్ డ్రాప్ చేస్తే 7 మీద పడుతుంది, 7 ఫ్లోర్ మీద పడుతుంది. అంటే ఏంది, దాని యొక్క స్టెప్ 7 అవుతుంది.
ఓకే, ప్రాబ్లం లేదు. వీడు ఏమంటాడు 8 అవ్వకూడదు అంటాడు. ఎప్పుడు 8 అవుతుంది? 8 to 9 మధ్యలో. ఇక్కడ బాల్ డ్రాప్ చేస్తే 8th ఫ్లోర్ మీద వచ్చి పడుతుంది. అంటే 8 to 9 ఎక్కడ నేను వాల్యూ తీసుకున్న ఎక్స్, స్టెప్ ఎక్స్ ఆటోమేటిక్గా 8 అవుతుంది. అంటే ఏంది, ఆ వాల్యూస్ తీసుకోకూడదు. అంటే ఎక్స్ డజంట్ బిలాంగ్స్ టు, ఎక్స్ వీటికి అవ్వకూడదు. డజంట్ బిలాంగ్స్ టు ఏంటంట, 8 to 9 తీసుకోకూడదు. 8 to 9 తీసుకోకూడదు. ఓకే, కానీ ఇప్పుడు చూడండి, 8 షుడ్ నాట్ బి ఈక్వల్ టు స్టెప్ ఆఫ్ 8 కదా, అంటే ఏంది 8 అవ్వకూడదు. ఎక్స్ డజంట్ బిలాంగ్స్ టు 8 నుంచి 9 వరకు తీసుకోకూడదు. ఓకే, ఎందుకు స్టెప్ ఆఫ్ 9 కాబట్టి అందుకే ఓపెన్ బ్రాకెట్ పెట్టాను ఇక్కడ. ఓకే, అండ్ దీంతో పాటు స్టెప్ ఎక్స్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు -1. సేమ్ ఇదే విధంగా మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. -1 అంటే ఏంది, -1 పైన 0 ఉంటుంది, కింద -2 ఉంటుంది. సపోజ్ నాకు బాల్ -1 -2 మధ్యలో పెడితే ఎక్కడ డ్రాప్ వచ్చి పడుతుంది, ఇక్కడ కింద ఫ్లోర్లో, అంటే -2 అంటే స్టెప్ -2 అవుతుంది. ప్రాబ్లం లేదు, -2 అయితే ప్రాబ్లం లేదు. -1 అవ్వకూడదు, షుడ్ నాట్ బీ ఈక్వల్ టు -1. అంటే ఏంది, 0 to -1 మధ్యలో డ్రాప్ కనుక చేస్తే బాల్ -1 మీద వచ్చి పడుతుంది. దాని అర్థం ఏంది, ఎక్స్ ఈ రెండింటి మధ్యలో వాల్యూ తీసుకుంటే స్టెప్ ఎక్స్ అనేది -1 అవుతుంది. అంటే అది అవ్వకూడదు. అంటే ఎక్స్ ఆ రెండింటి మధ్యలో డజంట్ బిలాంగ్స్ టు ఈ 0 to -1 మధ్యలో తీసుకోకూడదు. అంటే ఏంది, చిన్న వాల్యూ రాస్తాం కాబట్టి -1 to 0. -1 తీసుకోకూడదు, అందుకని నేను క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాను. ఎందుకు అంటే డజంట్ బిలాంగ్స్ టు ఉంది కదా ఇది. అంటే ఏంది, -1 తీసుకుంటే స్టెప్ ఆఫ్ -1 -1 అవుతుంది. సో అది అవ్వకూడదు కాబట్టి ఎక్స్ షుడ్ నాట్ బి -1, అందుకని డజంట్ బిలాంగ్స్ టు -1 to 0. మరి ఏమవ్వచ్చు సార్, మిగతా వాల్యూస్ ఏవైనా అవ్వచ్చు. అంటే ఏందని అర్థము, ఎక్స్ బిలాంగ్స్ టు -∞ నుంచి -1 అవ్వకూడదు కాబట్టి -1 ఓపెన్ పెడుతున్నా. ఓకే, యూనియన్ -1 to 0 మనం తీసుకోకూడదు. బట్ ఇక్కడ 0 అవ్వకూడదు అనే దాంట్లో ఓపెన్ ఉంది, అంటే 0 పెట్టుకోవచ్చు. అంటే ఏంది, ఇక్కడ 0 to మళ్ళీ 0 నుంచి ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు, మళ్ళీ 8 వరకు ప్రాబ్లం లేదు. 8 ఇక్కడ క్లోజ్డ్ ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, మళ్ళీ 8 to 9 తీసుకోకూడదు. సో అది మర్చిపోయి మళ్ళీ యూనియన్ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నా, 9 నుంచి. బట్ ఇక్కడ ఎక్స్ డజంట్ బిలాంగ్స్ టు, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉందంటే ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ వస్తుంది, 9 to ∞. ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ సీన్ ఏందో నేను చెప్తాను. క్లోజ్డ్ బ్రాకెట్ 9 అంటే దాని అర్థం ఏంటంటే 9 పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టెప్ ఎక్స్ 9 పెట్టుకున్నా కానీ ఇక్కడ డినామినేటర్ 0 అవ్వదు. ఇక్కడ బిలాంగ్స్ టుకి డజంట్ బిలాంగ్స్ టుకి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ డజంట్ బిలాంగ్స్ టు అన్నప్పుడు ఓపెన్ బ్రాకెట్ వస్తే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టులో క్లోజ్డ్ బ్రాకెట్ వస్తుంది. అదే నాకు డజంట్ బిలాంగ్స్ టులో క్లోజ్డ్ బ్రాకెట్ అయితే ఈ బిలాంగ్స్ టులో ఓపెన్ బ్రాకెట్ అవుతుంది. అందుకే చూడండి ఇక్కడ 8కి క్లోజ్డ్ బ్రాకెట్ వచ్చింది కాబట్టి 8కి ఇక్కడ బిలాంగ్స్ టులో ఓపెన్ బ్రాకెట్ వచ్చింది. అదే ఎక్స్ డజంట్ బిలాంగ్స్ టులో 9కి క్లోజ్డ్ ఓపెన్ బ్రాకెట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టులో 9కి క్లోజ్డ్ బ్రాకెట్ వచ్చింది. ఒకసారి ఆలోచించి చూసుకోండి, మీకే అర్థమైపోతుంది ఇక్కడ. సో ఓవరాల్గా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఈ ఎక్స్ ఇలా నేను వాల్యూస్ కనుక తీసుకుంటే ఈ డినామినేటర్ 0 అవ్వదు. మనము ఈ ఫంక్షన్ f(x) అనేది పర్ఫెక్ట్గా డిఫైన్ అవుతుంది. అది ఫైండింగ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. ఇక్కడ మనము ఈ 2 సపరేట్ క్వశ్చన్స్ బేసికల్గా అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందని కూడా అనిపించవచ్చు. ఇక్కడ ఏంది తెలుసా, ఇక్కడేమో స్క్వేర్ రూట్ న్యూమరేటర్కి సపరేటు డినామినేటర్కి సపరేట్గా ఉన్నాయి, కానీ ఇక్కడేమో స్క్వేర్ రూట్ లోపలనే న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి ఉన్నాయి. దానికి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఒకసారి చూద్దాం మనం అసలు ఇది ఏందనేది. మనకు ఇలా గనక ఉంటే దాని అర్థం ఏందో తెలుసా, ముందు నాకు ఇమీడియట్గా వచ్చేది ఏందో తెలుసా, ఈ డినామినేటర్ ఏదైతే ఉందో అది 0 అవ్వకూడదు. అంటే ఈ x-2 అనేది 0 అయినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ లోపల 0 అవ్వచ్చు జనరలీ, బట్ అది డినామినేటర్లో ఉండడం వల్ల అది 0 అవ్వకూడదు. అంటే నాకు అర్థమైంది. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ f(x) = స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - x² బై స్క్వేర్ రూట్ ఆఫ్ x-2. ఫస్ట్ థింగ్ ఏంది, ఈ డినామినేటర్లో ఉన్న 0 అవ్వకూడదు, అంటే x-2 0 అవ్వకూడదు. అండ్ స్క్వేర్ రూట్ లోపల x-2 ఉంది కాబట్టి అది పాజిటివ్ అవ్వాలి. అంటే ఏంది, జనరల్గా అయితే స్క్వేర్ రూట్ లోపల ఉండడం వల్ల x-2 > 0 అవ్వాలి, కానీ ఇది డినామినేటర్లో ఉండడం వల్ల = 0 పెట్టలేను, అంటే ఓన్లీ > 0. అండ్ ఇదొక్కటి డిఫైన్ అయితే సరిపోదు భయ్యా,
ఇది కూడా ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి. 2 టర్మ్స్ అసోసియేట్ అయినాయి కాబట్టి రెండింటికి 2 టర్మ్స్ కూడా ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి. అంటే న్యూమరేటర్లో ఒక స్క్వేర్ రూట్ ఉంది, ఆ స్క్వేర్ రూట్ లోపల 9 - x² ఉంది, ఆ స్క్వేర్ రూట్ లోపల ఉన్నది కూడా మొత్తం పాజిటివ్ క్వాంటిటీ అవ్వాలి. అంటే ఏంది, 9 - x² షుడ్ బి పాజిటివ్ క్వాంటిటీ. మరి ఈక్వల్ టు 0 అవ్వచ్చా? న్యూమరేటర్ 0 అవ్వచ్చు కదా, ప్రాబ్లం లేదు, డిఫైన్ అవుతుంది కాబట్టి న్యూమరేటర్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే నాకు ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వస్తుంది. సాల్వ్ చేసి చూద్దాం. సో ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ 2 అండ్ ఇది మనకు క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ కాబట్టి మనం మల్టిప్లై మైనస్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు x² - 9 గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 9 ఏం చేయొచ్చు, నేను 3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అప్పుడు x గ్రేటర్ దాన్ 2 అండ్ ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎలాగో సాల్వ్ అయిపోయింది, పక్కన పెట్టేయండి. a² - b² అంటే x + 3 × x - 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మీకు క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్లో ఏమైతే ఉంటాయో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ పాజిటివ్, ఇక్కడ కూడా ఎక్స్ కోఫిషియంట్ పాజిటివ్, వేవీ కర్వ్ మెథడ్ ఏసైనా కనిపెట్టండి, లేదా మీకు డైరెక్ట్గా తెలిస్తే క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు బిట్వీన్ ద రూట్స్ ఉంటుంది. అంటే దాని అర్థమైంది, ఎక్స్ బిలాంగ్స్ టు దీంట్లో చిన్న రూట్ ఏది, ఈ x = -3 వస్తుంది చిన్న రూట్ టు పెద్ద రూట్ అంటే ఏంది, x = 3. సో చిన్న రూట్ టు పెద్ద రూట్ అవుతుంది, ఈక్వల్ టు ఉండడం వల్ల రెండు కూడా క్లోజ్డ్ బ్రాకెట్స్ అవుతాయి. సార్ నాకు మరి మధ్యలో యాండ్ ఉంది కదా, మరి ఎట్లా సాల్వ్ చేయాలి సార్? మీకు ఆల్రెడీ తెలుసు, యాండ్ ఉన్నప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలో చెప్తాను. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 1 ఏమో నేను రెడ్ కలర్లో స్కెచ్ చేస్తాను, ఈక్వేషన్ 2నేమో బ్లూ కలర్లో స్కెచ్ చేస్తాను. ఇది రెడ్ కలర్ స్కెచింగ్ చేస్తున్నాను. x గ్రేటర్ దాన్ 2, సపోజ్ సెంట్రల్లో 0 అనుకుంటే x = 2, ఇది -∞, ఇది ∞. సో ఇక్కడ x = 2 సమ్వేర్ ఇక్కడ ఉంటుంది, x = 2 గ్రేటర్ దాన్ ఉంది, ఈక్వల్ టు లేదు కాబట్టి నేను వైట్ సర్కిల్ పెడుతున్నాను. గ్రేటర్ దాన్ అంటే రైట్ సైడ్ స్కెచింగ్ అయిపోయింది. ఇది నాకు ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 1. నేను ఈక్వేషన్ 2 వచ్చేసి బ్లూ కలర్లో స్కెచ్ చేస్తాను. ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 ఎలా ఉంది, -3 to 3. ఓకే, ఇది 0 సెంట్రల్ కాబట్టి -3 అంటే సమ్వేర్ ఇక్కడ లెఫ్ట్లో ఉంటుంది, x = -3. మరి +3 అంటే ఏంది, x = +3 అంటే ఏంది, x = 2కి రైట్ సైడ్ ఉండాలి, అంటే సమ్వేర్ ఇక్కడ x = 3 ఉంటుంది. ఇప్పుడు ఏంది, -3 to 3 అండ్ క్లోజ్డ్ బ్రాకెట్ అంటే x = -3కి బ్లాక్ సర్కిల్, x = 3కి కూడా బ్లాక్ సర్కిల్. -3 to 3 మధ్యలో ఉండాలి, స్కెచింగ్ అనేది మధ్యలో చేయాలి. అంటే నాకు ఇలా ఉంటుంది, చూడండి ఒకసారి. ఎస్, ఇది నా స్కెచింగ్. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. ఇక్కడ మధ్యలో ఎండ్ అని బిగ్ ఉంది కదా, దాని అర్థం ఏంది, ఈక్వేషన్ 1 కూడా సాటిస్ఫై అవ్వాలి అండ్ ఈక్వేషన్ 2 కూడా సాటిస్ఫై అవ్వాలి. అంటే ఏంది, రెడ్ కలర్ రీజియన్ కూడా ఉండాలి అండ్ బ్లూ కలర్ రీజియన్ కూడా ఉండాలి. మీరే చెప్పండి, నాకు ఎక్కడ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ రీజియన్ ఉంది చెప్పండి భయ్యా. నాకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది 2 నుంచి 3 మధ్య రెడ్ కలర్ రీజియన్, బ్లూ కలర్ రీజియన్ రెండు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మధ్యలో ఎండ్ ఉండడం వల్ల నా ఇన్ఈక్వాలిటీ యొక్క ఆన్సర్ ఏమైతే ఉంటుందో 2 to 3 అనమాట. బట్ ఇక్కడ ట్విస్ట్ ఉంది, ఆగండి. సో x బిలాంగ్స్ టు ఏంటి, 2 to 3 మధ్యలో ఉంది. ఇది బాగానే ఉంది సార్, 2 to 3 మధ్యలో రెడ్ కలర్ రీజియన్ ఉంది, బ్లూ కలర్ రీజియన్ ఉంది. బట్ 2ని ఇంక్లూడ్ చేయాలా, ఎక్స్క్లూడ్ చేయాలా? ఎప్పుడు ఇంక్లూడ్ చేస్తాము, రెండు రీజియన్లో ఉండగలిగితేనే ఇంక్లూడ్ చేస్తాము. 2 చూడండి, ఈ రెడ్ కలర్కి వైట్ సర్కిల్ ఉంది, వైట్ సర్కిల్ అంటే ఈ రెడ్ కలర్ రీజియన్లో లేదు, కానీ బ్లూ కలర్ రీజియన్లో ఉంది. చూడండి మొత్తం స్కెచింగ్ ఉంది. రెడ్ కలర్ రీజియన్లో లేదు కాబట్టి మనం ఓపెన్ పెట్టుకోవాలి. ఎప్పుడు క్లోజ్డ్ పెట్టుకునే వాళ్ళము, రెండు రీజియన్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటే క్లోజ్డ్ పెట్టుకునే వాళ్ళము. అదే నాకు 3 చూడండి, 3 బై డిఫాల్ట్ రెడ్ కలర్ రీజియన్ ఉంది, ఎందుకు 2 నుంచి మొత్తం స్కెచ్ ఉంది కాబట్టి x = 3 రెడ్ కలర్ రీజియన్లోనూ ఉంది. అలాగే ఈ బ్లూ కలర్ రీజియన్లో కూడా నాకు బ్లాక్ సర్కిల్ ఉంది, అంటే బ్లూ కలర్ రీజియన్లో కూడా ఇంక్లూడ్ చేయబడి ఉంది. రెడ్ కలర్ రీజియన్, బ్లూ కలర్ రీజియన్ రెండిట్లో కూడా ఇంక్లూడ్ చేయబడి ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ 3కి పెట్టుకుంటాం. అంటే ఈ x బిలాంగ్స్ టు 2 to 3 అనేది మన ఈ ఫస్ట్ f ఆఫ్ xకి ఆన్సర్.
సార్ ఇదంతా బాగానే ఉంది. మరి నాకు సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్కి ఆన్సర్ ఏంది చెప్తాను, అది కూడా చెప్తాను. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏముందంటే, ఇది చూడండి, ఈ రెండింటికి ముందు డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ క్వశ్చన్లోనేమో ఎఫ్ఆఫ్ఎక్స్లోనేమో న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్ స్క్వేర్ రూట్స్ ఇచ్చాడు, కానీ జిఆఫ్ఎక్స్లో మాత్రము స్క్వేర్ రూట్ ఆఫ్ మొత్తానికి ఒకే స్క్వేర్ రూట్ ఇచ్చాడు. అప్పుడు అలా రెండు డిఫరెంట్ స్క్వేర్ రూట్లు ఇచ్చినప్పుడు ఆన్సర్ సేమ్ వస్తుందా డిఫరెంట్ వస్తుందా చూద్దాం. కామన్ సెన్స్ చెప్తుంది డిఫరెంట్ వస్తుంది, ఎందుకో కూడా చూద్దాం. g(x) స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - x² డివైడెడ్ బై x - 2. ఇది ఎట్లా ఉంది భయ్యా? g(x) ఒక పెద్ద స్క్వేర్ రూట్ ఫంక్షను, స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా లాగా ఉంది. దీని అర్థం ఏంది? స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా ఉంటే నాకు డబ్బా షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇది మొత్తం డబ్బా కదా. సో ద డబ్బా అంటే 9 - x² బై x - 2 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. బట్ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. నీకు స్క్వేర్ రూట్ లోపల రేషనల్ ఫంక్షన్ ఉంది భయ్యా, అది మర్చిపోకు. ఏంటి సార్ రేషనల్ ఫంక్షన్ అంటే? న్యూమరేటర్ ఒక ఫంక్షను, డినామినేటర్ ఒక ఫంక్షను. ఇలా న్యూమరేటర్ బై డినామినేటర్ రేషనల్ ఫంక్షన్ ఉన్నప్పుడు నాకు కాన్సెప్ట్ ఏంది? ఈ డినామినేటర్ ఏదైతే ఉందో అది నాకు 0 అవ్వకూడదు. అంటే ఇది డిఫైన్ అవ్వడంతో పాటు, డబ్బా డిఫైన్ అవ్వడంతో పాటు అండ్ ఇంకొకటి కండిషన్ వస్తుంది. ఈ డబ్బా లోపల రేషనల్ ఫంక్షన్ ఉంది కాబట్టి అది కూడా ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి, కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి, కాబట్టి ఈ డినామినేటర్ నాకు 0 అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిని సాల్వ్ చేసి ఎండ్ కట్టి ఇన్ఈక్వాలిటీ కనుక సాల్వ్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సార్ ఏంటి సార్ ఇది భయంకరంగా ఉంది, లెఫ్ట్ సైడ్ ఇన్ఈక్వాలిటీ ఎట్లా సాల్వ్ చేస్తారు? నేను బిగినింగ్లోనే మీకు చెప్పాను. ఏం చెప్పాను? వేవ్ కర్వ్ మెథడ్ మాస్టర్ చెయ్యాల్సిందే. అప్పుడే మనకు డొమైన్ అనే కాన్సెప్ట్ మీద మనకు గ్రిప్ వస్తుంది. ఇక్కడ కనుక మీరు చూస్తే ఇక్కడ ఎక్స్కి పాజిటివ్ క్వాంటిటీ ఉంది, బట్ ఇక్కడ x² ఏదైతే ఉందో నెగిటివ్ ఉంది. సో నేను ఆ నెగిటివ్ తీసేయడానికి ఐ విల్ మల్టిప్లై విత్ మైనస్, అంటే LHSకి RHSకి మైనస్ తోటి మల్టిప్లై చేస్తే ఈ 9 - x² కాస్త x² - 9 అవుతుంది. అండ్ ఇప్పుడేంది? మైనస్ తోటి మల్టిప్లై చేసిన కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. -0 అన్నా 0 అన్నా సేమ్ కాబట్టి 0. అంటే నాకు ఇన్ఈక్వాలిటీ ఎట్లా కన్వర్ట్ అయ్యిందంటే x² - 9 బై x - 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అండ్ ఆఫ్ కోర్స్ రైట్ సైడ్ x - 2 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఏంది సార్ దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? వేవీ కర్వ్ మెథడ్ భయ్యా. వేవీ కర్వ్ మెథడ్లో ఫస్ట్ రూల్ 1 ఏంటంటే హైయెస్ట్ డిగ్రీ కోఫిషియంట్ ఆఫ్ x ఏదైతే ఉంటాయో అవన్నీ ముందు పాజిటివ్ చేసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అందుకే మైనస్ తోటి మల్టిప్లై చేసి గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ చేసి ముందు పాజిటివ్ చేసుకున్నా. సెకండ్ ఏంది? రూల్ నెంబర్ 2, మనము ఫ్యాక్టరైజేషన్ చేయాలి. x² - 9 ఎట్లా రాయొచ్చు? 9ని 3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఏంది? a² - b² అంటే a + b × a - b, అంటే x + 3 × x - 3 బై x - 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ x - 2 షుడ్ నాట్ బి 0. ముందు ఇది సాల్వ్ చేద్దాం. ఓకే, అసలు ఏంటి సార్ సీన్ ఏంది? అఫ్ కోర్స్ వేవీ కర్వ్ మెథడ్లో నీకు ఎలా ఉంటుంది? ఎస్, మనం ఎలా చేస్తామంటే ముందు ఫ్యాక్టర్స్ రాసుకుంటాం అన్నీ. ఇది ఈక్వల్ టు 0 పెడితే -3, ఇది ఈక్వల్ టు 0 పెడితే 3, ఇది ఈక్వల్ టు 0 పెడితే 2. ముందు అవి మార్క్ చేద్దాం. ఇది -∞, ఇది ∞, ఇది -3, ఇది -3, ఇది 3, ఇది 2. కాబట్టి 2 ఫస్ట్ వస్తుంది. సో ఇది 2, 3 రైట్ సైడ్ వస్తుంది. ఇది బాగానే ఉంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నేను బ్లాక్ సర్కిల్ వైట్ సర్కిల్ని చేసుకోవాలి. నేను ఈ -3 ఇది 0 అవ్వచ్చా? న్యూమరేటర్లో ఉంది కాబట్టి, అండ్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు కాబట్టి న్యూమరేటర్లో కూడా ఉంది, ఈక్వల్ టు 0 కూడా ఉంది కాబట్టి నేను -3కి ఏం పెడుతున్నానంటే బ్లాక్ సర్కిల్ పెడుతున్నా. ఇది x = 3. x = 3 న్యూమరేటర్లో ఉంది అండ్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు కాబట్టి దీనికి కూడా నేను బ్లాక్ సర్కిల్ పెడుతున్నా. బట్ ఇది చూడు భయ్యా, x = 2 కనుక పెడితే నాకు డినామినేటర్ 0 అయిపోద్ది, అన్డిఫైన్డ్ బిహేవియర్. ఇక్కడ ఈక్వల్ టు ఉన్నప్పటికీ కూడా డినామినేటర్ 0 అయితే అన్డిఫైన్డ్ బిహేవియర్ అవుతుంది. ఈక్వల్ టు 0 అంటే న్యూమరేటర్ 0 అయితే 0 అవుతుంది, డినామినేటర్కి ఏం సంబంధం? కాబట్టి ఈ x - 2 డినామినేటర్లో ఉండడం వల్ల ఈ x = 2కి నేను వైట్ సర్కిల్ పెట్టాలి.
ఇప్పుడు మొత్తం ఏంది 1 2 3 4 రీజియన్స్ కింద డివైడ్ అయింది. అండ్ ఈ ఫ్యాక్టర్కి కూడా పవర్ 1, ఈ ఫ్యాక్టర్కి కూడా పవర్ 1, ఈ ఫ్యాక్టర్కి కూడా పవర్ 1, అంటే అన్ని ఆడ్ పవర్సే ఉన్నాయి. కాబట్టి వేవీ కర్వ్ మెథడ్ యూస్ చేసి అన్ని ఆల్టర్నేటివ్ సైన్స్ వస్తాయి. అంటే రైట్ మోస్ట్ పాజిటివ్ వస్తుంది, దాని తర్వాత ఇమీడియట్గా చేంజ్ అయిపోయి నెగిటివ్, మళ్ళీ పాజిటివ్, మళ్ళీ నెగిటివ్. ఎందుకు ఇలా ఆల్టర్నేటివ్ వచ్చినాయంటే ఇవి ఎట్లా డిపెండ్ అయి ఉంటాయంటే భయ్య ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ యొక్క పవర్స్ అన్నీ ఆడ్ ఉండడం వల్ల ఆల్టర్నేటివ్గా పాజిటివ్ నెగిటివ్ వచ్చేసినాయి. అదే ఏదొక్కటైనా ఈవెన్ అయితే మళ్ళీ చూసుకొని వేవీ కర్వ్ మెథడ్ సాల్వ్ చేయాలి. అసలు ఏంది సార్ ఊరికే లొల్లి పెడుతున్నారు, అంటే వేవీ కర్వ్ మెథడ్ అంటారు, అంటే ఇన్ఈక్వాలిటీ అంటారు. నాకేమో డొమైన్ చెప్పమంటే ఏమేమో చెప్తున్నారు. ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, డొమైన్ ఈజ్ నథింగ్ బట్ సాల్వింగ్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ రాకపోతే, వేవీ కర్వ్ మెథడ్ రాకపోతే మీకు డొమైన్ కాన్సెప్ట్ రాదు. అండ్ నేను క్వశ్చన్ వచ్చిన ప్రతిసారి ఇన్ డీటెయిల్డ్ చెప్పను. మీరు నిజంగా మాస్టర్ చెయ్యాలి వేవీ కర్వ్ మెథడ్ అనుకుంటే నా లెక్చర్ ఆల్రెడీ 1 hour లెక్చర్ ఉండి వెళ్ళి ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకోండి. ఎస్. సో ఇక్కడ ఏమైపోతుంది, నాకు <0 అంటే దాని అర్థమైంది నెగిటివ్ రీజియన్ కావాలి. మీరే చూడండి భయ్య, నాకు నెగిటివ్ రీజియన్ ఎక్కడెక్కడుంది, నెగిటివ్ రీజియన్ ఎక్కడెక్కడుంది అంటే ఇది నాకు నెగిటివ్ రీజియన్, ఇంకే నెగిటివ్ రీజియన్ ఏముంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అంటే రాసుకోదీంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -3, -∞ to -3, -3 క్లోజ్డా ఓపెనా, బ్లాక్ సర్కిల్ ఉంది కాబట్టి క్లోజ్డ్. యూనియన్ దీంతో పాటు 2 to 3 కూడా ఉంది, 2 to 3, 2 వైట్ సర్కిల్ ఉంది కదా ఓపెన్, 3 బ్లాక్ సర్కిల్ ఉంది కదా క్లోజ్డ్, అయిపోయింది. అయితే అసలు స్టోరీ మర్చిపోతున్నారు. దీంతో పాటు ఎక్స్ -2 షుడ్ నాట్ బి 0 అంటే -2 అటు వెళ్తే +2, ఎక్స్ షుడ్ నాట్ బి 2 అండ్ ఎక్స్ షుడ్ నాట్ బి 2. ఈ రెండు సాటిస్ఫై అయ్యేటట్టు నాకు ఒక రీజియన్ చెప్పు అంటున్నాడు. దీనికి మళ్ళీ గ్రాఫ్ వేసుకొని అంత సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా కామన్ సెన్స్ యూస్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఎక్స్ అనేది ఇలా ఉండాలి భయ్య, ఎక్స్ అనేది ఇలా ఉండాలి అండ్ ఎక్స్ 2 అవ్వకూడదు అంటున్నాడు. ముందు చెక్ చేద్దాం 2 అవుతుందో లేదో. యూనియన్ 2 to 3లో 2 ఓపెన్ ఉంది, అంటే దాని అర్థం ఏంది, ఈ మొత్తంలో కూడా 2 ఎలాగో అవ్వట్లేదు, అంటే ఆన్సర్ ఇదే అవుతుంది. అంటే ఇది సాటిస్ఫై చేస్తూ వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో ఇదే. ఎందుకు, దీంట్లో ఎలాగో 2 లేదు కాబట్టి ఇది మొత్తం నాకు ఆన్సర్ అవుతుంది. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తూ వచ్చేది -∞ to -3 యూనియన్ 2, కానీ 2 ఉండకూడదు, అంటే ఓపెన్ బ్రాకెట్, అంటే 2 to 3 అంతే. సో ఇది నా ఆన్సర్. దిస్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ మీకు గుర్తుకుందో లేదో గుర్తు చేస్తాను, g(x) అంటే ఏందని అర్థం, ఇక్కడ g(x) ఉంది. సో ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ వచ్చేసి, ఈ ఫంక్షన్ g(x) యొక్క డొమైన్ వచ్చేసి ఇది. ఫస్ట్ ఫంక్షన్ సపరేట్ స్క్వేర్ రూట్ ఉన్న ఫంక్షన్ డొమైన్ వచ్చేసి ఇది. చూడండి, సపరేట్ స్క్వేర్ రూట్ ఉన్న డొమైన్ ఏమో ఇది, కంబైన్డ్గా స్క్వేర్ రూట్ ఉన్న డొమైన్ వచ్చేసి ఇది. రెండు సేమా కానే కాదు. ఇక్కడ చూడండి 2 to 3తో పాటు ఇది ఓన్లీ 2 to 3, బట్ ఇక్కడ సెకండ్ కంబైన్డ్గా ఉన్నప్పుడు 2 to 3తో పాటు ఇంకో అడిషనల్గా కూడా ఇంకొన్ని ఎక్స్ వాల్యూస్ అయినాయి. అంటే మీకు చూస్తే ఒకేలాగా అనిపిస్తుందేమో, కానీ ఈ రెండిటి యొక్క చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంది. అంటే జస్ట్ చూడండి, ఇది కంబైన్డ్ స్క్వేర్ రూటు, ఇది సపరేట్ స్క్వేర్ రూటు. జస్ట్ బికాజ్ అలా స్క్వేర్ రూట్ మార్చడం వల్ల డొమైన్ మొత్తం మారిపోయింది. దీని యొక్క లాజిక్ ఏందో చెప్తాను చూడు. మీకు యాక్చువల్గా ఏమవుతుంది అంటే, స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ బై ఉన్నప్పుడు పాజిటివ్ బై పాజిటివ్ పాజిటివే కదా, అండ్ నెగిటివ్ బై నెగిటివ్ కూడా పాజిటివ్ అయిపోతుంది. ఓవరాల్గా పాజిటివ్ అయితే చాలు కదా స్క్వేర్ రూట్ లోపల. మరి అదే ఇంకా సపరేట్ ఉంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ పాజిటివ్ బై పాజిటివ్ ఓకే ప్రాబ్లం లేదు, బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ ప్రాబ్లం కదా. ఎందుకంటే ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ అంటే ఇది డిఫైన్ అవ్వదు, ఇది డిఫైన్ అవ్వదు. అంటే కంబైన్డ్గా ఉన్నప్పుడు నెగిటివ్ బై నెగిటివ్ రావచ్చేమో, ఎందుకు ఓవరాల్గా పాజిటివ్ అవుతుంది, కానీ సపరేట్గా ఉన్నప్పుడు నీకు ఇండివిజువల్గా నెగిటివ్స్ రాకూడదు. ఎంతో కొంత అర్థమైందని నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని అర్థం ఏంటంటే, మీకు సపరేట్ స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు, కంబైన్డ్గా స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు డొమైన్ ఒకటి కాదు. కొద్దిగా చూసుకోండి, ఆలోచించండి, కొద్దిగా ఒక ఐడియాకి రండి.
ఈ రేషనల్ ఫంక్షన్స్ యొక్క డొమైన్ కాన్సెప్ట్ అర్థమైపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం వెళ్తున్నామంటే లాగరిథం ఫంక్షన్స్ యొక్క డొమైన్ని ఎట్లా కనిపెట్టాలి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాన్సెప్ట్, చాలా బాగుంటుంది. ఎందుకంటే కాంపౌండ్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ లాగరిథం డొమైన్ని కనిపెట్టగలుగుతారు. ఏంటి సార్ అసలు ఆ కాన్సెప్ట్ ఏంది, ఆ స్టోరీ ఏంది, ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్తాను భయ్య. మనకు ఆల్రెడీ తెలుసు, నాకు లాగరిథం ఫంక్షన్ సపోజ్ నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక లాగరిథం ఫంక్షన్ ఉంది. లాగరిథం ఫంక్షన్ అంటే ఏంది అర్థము, లాగ్కి ఒక వాల్యూ ఉంటుంది అండ్ ఒక బేస్ ఉంటుంది. ఈ డబ్బా 1 లోపల వాల్యూ ఉంటుంది, డబ్బా 2 లోపల బేస్ ఉంటుంది. ఈ లాగరిథం కనుక నాకు పర్ఫెక్ట్గా డిఫైన్ అవ్వాలంటే ఈ వాల్యూ డబ్బా 1లో ఏదైతే ఉందో అది ఎప్పుడు పాజిటివ్ నెంబరే అవ్వాలి. ఈక్వల్ టు 0 కూడా అవ్వకూడదు భయ్య. లాగ్ 0 అన్డిఫైన్డ్, లాగ్ -2 అన్డిఫైన్డ్, లాగ్ -3 అన్డిఫైన్డ్. ఈ స్టోరీ ఇదంతా కూడా లాగరిథం ఫంక్షన్ మీద నేను సపరేట్ వీడియో చేసి ఉన్నాను. ఇన్ డీటెయిల్గా కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి మీరు. ఈ డబ్బా 1లో ఏదైతే ఉందో అది ఎప్పుడు పాజిటివ్ అవ్వాలి. సార్ ఇదొక్కటి పాజిటివ్ అయితే సరిపోతుందా అంటే అలా కాదు, దీంతో పాటు అండ్ ఇదొక్కటి డిఫైన్ అయితే సరిపోదు భయ్యా, డబ్బా 2 కూడా ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి. మరి డబ్బా 2 స్టోరీ ఏంటంటే డబ్బా 2 బేస్ కూడా పాజిటివ్ అవ్వాలి. మరి పాజిటివ్లో ఏదైనా అవ్వచ్చు అంటే కాదు, పాజిటివ్ ఏదైనా అవ్వచ్చు బట్ 1 మాత్రం కాకూడదు భయ్యా. అంటే డబ్బా 1 షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అండ్ దీంతోపాటు ఈ డబ్బా 2 బేస్ కూడా షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అండ్ దీంతోపాటు పాజిటివ్ అవ్వాలి బట్ ఒక్క వాల్యూ అవ్వకూడదు. ఏం అవ్వకూడదు, 1 అవ్వకూడదు. ఏం సార్ నాకు ఏం చెప్తున్నారు, ఈ ఒక్క ముక్క అర్థం కావట్లేదంటే లాగ్ 2 బేస్ 1 అన్డిఫైన్డ్, లాగ్ 0 బేస్ 2 ఇక్కడ 0 ఉంది అన్డిఫైన్డ్, లాగ్ ఆఫ్ -2 బేస్ 3 అన్డిఫైన్డ్, ఎందుకు ఇక్కడ నెగిటివ్ ఉంది. అంటే నీకు ఈ డబ్బా 1 లోపల ఓన్లీ పాజిటివ్ ఉండాలి అండ్ దాంతోపాటు బేస్ మొత్తం పాజిటివ్ ఉండాలి. మరి పాజిటివ్ ఉంటే సరిపోదు, మళ్ళీ 1 వస్తే లాగ్ డబ్బా 1 బేస్ 1 అన్డిఫైన్డ్ అయిపోదు. అందుకని డబ్బా 2 1 కూడా అవ్వకూడదు. ఈ మూడింటికి 3 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే నాకు ఈ ఎఫ్ అనే ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎఫ్ అనేది ఒక లాగ్ ఫంక్షన్ అయితే డబ్బా 1 షుడ్ బి పాజిటివ్ అండ్ డబ్బా 2 షుడ్ బి పాజిటివ్, దీంతో పాటు డబ్బా అనేది 1 అవ్వకూడదు. అప్పుడే ఓవరాల్గా ఎఫ్ డిఫైన్ అవుతుంది. ఈ 3 కండిషన్స్ 3 ఇన్ఈక్వాలిటీస్ కనుక సాటిస్ఫై చేస్తూ నేను ఇన్ఈక్వాలిటీస్ డొమైన్ కనిపెడితే అది నా ఆన్సర్ ఆఫ్ ద డొమైన్. సింపుల్. ఓకే, బాగానే ఉంది. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం. ఓకే, మనం ఒక చిన్న క్వశ్చన్ తీసుకొని నేను మీకు ఒకసారి చూపెడతాను. సపోజ్ ఇలా ఉంది భయ్య, ఫిజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ x - 1 బేస్ x+2 ఉందనుకుందాం. ఓకే, ఇప్పుడు దీని కండిషన్ ఏంది, ఇప్పుడు దీని కండిషన్ ఏంటంటే ఇది మొత్తం డబ్బా 1, ఇది మొత్తం డబ్బా 2, కరెక్ట్. అంటే ఏంది, లాగ్ ఇది వాల్యూ అంటే ఇది x - 1 షుడ్ బి గ్రేటర్ దాన్ 0, 0 కూడా అవ్వకూడదు. అండ్ ఇది ఎలా అయి ఉండాలి, డబ్బా 2 లోపల ఉన్నది ఇది, దీని అర్థం డబ్బా 1 డబ్బా 2 కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, అంటే ఇది డబ్బా 1 ఇది డబ్బా 2. ఓకే, ఈ డబ్బా 2 అంటే ఇది x+2 లోపల ఉన్నది ఏంది, x+2 లోపల ఉన్నది కూడా అంటే డబ్బా 2 లోపల ఉన్న x+2 కూడా పాజిటివ్ అవ్వాలి. దీంతో పాటు x+2 1 అవ్వకూడదు. x+2 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1. ఎందుకు, లాగరిథం ఫర్ బేస్ 1 ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే దీని అర్థం ఏంది, x - 1 అటు వెళ్తే x షుడ్ బి గ్రేటర్ దాన్ 1 అండ్ ఈ +2 అటు వెళ్తే x షుడ్ బి గ్రేటర్ దాన్ -2 అండ్ +2 అటు వెళ్తే x షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1 - 2 -1. ఒకసారి చూద్దాం. ఈ మూడిటికి 3 డిఫరెంట్ కలర్స్ వేసుకుందాం. చూడండి, ఇది ఒక క్వశ్చన్ చేసి చూడండి. ఇది 1. ఓకే, స్కెచ్ చేద్దాం. -∞, ఇది సెంట్రల్ అనుకుంటే ఇది 1, ఇది x = 1 గ్రేటర్ దాన్ అంటే ఏంది, ఈక్వల్ టు లేదు కాబట్టి వైట్ సర్కిల్, గ్రేటర్ దాన్ అంటే రైట్ సైడ్ స్కెచింగ్, బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ రెండోది బ్లూ కలర్, ఇది ఈక్వేషన్ టు బ్లూ కలర్ -2 అంటే 0కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇది x = -2. ఓకే, ఇక్కడ కూడా ఏమై ఉంది, గ్రేటర్ ఉంది, ఈక్వల్ టు లేదు, ఈక్వల్ టు అంటే మళ్ళీ వైట్ సర్కిల్. ఓకే, గ్రేటర్ దాన్ అంటే రైట్ సైడ్ స్కెచింగ్, అంటే ఇది కూడా ఇలా మొత్తం రైట్ సైడ్ స్కెచింగ్ ఉంది. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుందాం. ఇది
ఈక్వేషన్ 3 గ్రీన్ కలర్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు -1. -1 అంటే సమ్వేర్ ఎక్కడ ఉంటుంది, -2కి 0కి మధ్యలో ఉంటుంది, అంటే ఇక్కడ. ఇదేంది వైట్ సర్కిల్ పెడుతున్నా, అంటే ఎందుకు ఈ -1 అనేది అవ్వకూడదు అని చెప్పడానికి వైట్ సర్కిల్ పెడుతున్నా. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేటట్టు ఏదన్నా రీజియన్ ఉందా ఐడెంటిఫై చేద్దాం. నువ్వే చూడు. ఇప్పుడు ఈ 1 to ఇన్ఫినిటీ మధ్యలో ఏముంది చూడండి. 1 to ఇన్ఫినిటీ మధ్యలో రెడ్ కలరు ఉంది, అంటే ఈక్వేషన్ 1 సాటిస్ఫై అయ్యింది. బ్లూ కలరు ఉంది, అంటే ఈక్వేషన్ 2 సాటిస్ఫై అయ్యింది. అండ్ 1 to ఇన్ఫినిటీ అంటే -1 అనేది ఎక్కడెక్కడో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి వీటి మధ్యలో అసలు -1 లేనే లేదు, అంటే ఇది కూడా సాటిస్ఫై అయింది. x షుడ్ నాట్ బీ ఈక్వల్ టు -1. 1 to ఇన్ఫినిటీ మధ్యలో -1 ఎందుకు ఉంటుంది, ఉండదు. అంటే ఈక్వేషన్ 3 కూడా సాటిస్ఫై అయ్యింది, అంటే నాకు ఆన్సరు x బిలాంగ్స్ టు 1 to ఇన్ఫినిటీ ఆన్సర్ అవుతుంది. మరి 1 ఏంది చూడండి, రెడ్ కలర్లో ఎక్స్క్లూడ్ అయింది కదా. ఎప్పుడు నేను క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టగలుగుతా, 3కి 3 ఇంక్లూడ్ అయితేనే క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టగలుగుతా. ఈ రెడ్ కలర్లో ఎక్స్క్లూడ్ అయింది, వైట్ సర్కిల్ ఉంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్ 1 to ఇన్ఫినిటీ. ఇది నాకు ఈ ఫంక్షన్ f(x) యొక్క డొమైన్. ఇట్లా మనము లాగరిథం ఫంక్షన్స్కి డొమైన్ కనిపెడతాం ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేసి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. నాకు సపోజు ఇలా లాగరిథం ఉంది, అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, నాకు log డబ్బా 1 బేస్ డబ్బా 2 ఉంది. ఈ డబ్బా 1 అంటే ఏంది, ఇది మొత్తం ఏదైతే ఉందో అది డబ్బా 1. అంటే మనకు ఆల్రెడీ కండిషన్ తెలుసు, ఈ లాగ్ డబ్బా 1 బేస్ డబ్బా 1 అంటే డబ్బా 1 షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అండ్ డబ్బా 2 షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అండ్ ఈ డబ్బా 2 అనేది -1 అవ్వకూడదు. డబ్బా 2 షుడ్ నాట్ బి 1. ఓకే, బాగానే ఉంది. ఇది డబ్బా 1 అంటే 5 - 4x - x² షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అండ్ డబ్బా 2 3 ఉంది కదా భయ్యా, 3 ఎలాగో గ్రేటర్ దాన్ 0. డబ్బా 2 షుడ్ నాట్ బి 1. ఎస్, అంటే 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. అంటే సెకండ్ థర్డ్ కండిషన్స్ ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయినాయి, నేనేం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంది, యాక్చువల్గా కండిషను డబ్బా 1 ఒకటే ఉంది. ఎందుకు 3 అంటే ఇది ఎలాగో పాజిటివ్, 1 కూడా కాదు, అంటే ఓన్లీ ఇది ఒకటే కండిషన్ వస్తుంది. అంటే ఇదొక్క కండిషన్ నేను సాల్వ్ చేస్తే సరిపోతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ x² బట్ దానికి నెగిటివ్ ఉంది, సో మల్టిప్లై విత్ మైనస్. సో x², ఇది -(-) ఇది కూడా ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ ఉన్నది కాస్త మైనస్ అవుతుంది, -5. మైనస్ తోటి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. ఓకే, వీటికి ఏమైనా ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చా? 5 - 1 అంటే x + 5 × x - 1 <0. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ 2 రూట్స్ ఉన్నాయి, <0 అంటే ఏంది, బిట్వీన్ ద రూట్స్ నాకు వస్తుంది <0 ఉన్నప్పుడు, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ కాబట్టి. సో x బిలాంగ్స్ టు చిన్న రూట్, అంటే ఇది -5 చిన్న రూటు, పెద్ద రూట్ అంటే 1. -5 to 1 మధ్యలో, ఎందుకు లెస్ దాన్ ఉంటేనేమో బిట్వీన్ ద రూట్స్ వస్తుంది, గ్రేటర్ దాన్ ఉంటేనేమో అవుట్ సైడ్ ద రూట్స్ వస్తుంది. సో లెస్ దాన్ ఉంది కాబట్టి బిట్వీన్ ద రూట్స్ వస్తుంది, లేదా వేవీ కర్వ్ మెథడ్ వేసి మీరు సాల్వ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఈక్వల్ టు లేదు కాబట్టి రెండింటికి కూడా ఓపెన్ బ్రాకెట్. సో ఇది దీని ఆన్సర్. ఈ విధంగా మనము లాగరిథం ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేస్తాము. సో ఇంకొక క్వశ్చన్ మనం లాగరిథం మీద చూద్దాము. ఏంటి ఈ లాగరిథం మీద ఇంకో క్వశ్చన్ ఎలా చూడొచ్చు. మనము ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ f అనే ఫంక్షన్లో స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ ఉంది, అదొకటి ఉంది, అండ్ లాగరిథం కూడా ఉంది. ఓకే, మ్యాటర్ ఉంది. ఇప్పుడు చూడండి, మనము 2 రకాల థింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ థింగ్ ఏందో తెలుసా, స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా. ఓకే, రెండోది ఏందో తెలుసా, లాగ్. మూడోది కూడా ఉంది, ఏందో తెలుసా, ఇది రేషనల్ ఫంక్షన్, x - 1/x + 5 ఉంది. ఈ రేషనల్ ఫంక్షన్లో ఏమై ఉండాలి, నాకు ఈ డినామినేటర్ 0 అవ్వకూడదు, అంటే x + 5 షుడ్ నాట్ బి 0. 1/1 మనం కండిషన్ పెట్టుకుంటూ పోదాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బాలో ఇది మొత్తం డబ్బా, అంటే దాని అర్థం ఏంది, డబ్బా షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బాలో ఇది మొత్తం డబ్బా, అంటే డబ్బా షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే లాగ్ ఆఫ్ x - 1/x + 5 బేస్ 0.4 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అండ్ అదొకటైతే సరిపోదు, లాగరిథం ఫంక్షన్ కూడా ప్రాపర్గా డిఫైన్ అవ్వాలి కదా.
లాగ్ డబ్బా 1 బేస్ డబ్బా 2. డబ్బా 2 ఏంది? డబ్బా 2 0.4, అది గ్రేటర్ దాన్ 0. 1 అయిందా? కాదు, 0.4 1 కాదు. అంటే నాకు ఓన్లీ కండిషన్ దీని మీద వస్తుంది. అంటే ఏంది? x-1/x+1 డబ్బా ఇది ఏదైతే ఉందో లాగరిథం డిఫైన్ అవ్వాలంటే ఇది పాజిటివ్ అవ్వాలి. అంటే షుడ్ బి గ్రేటర్ దాన్ 0. అండ్ అదొకటే కాదు, లోపలికి వచ్చి చూడు, ఇది రేషనల్ ఫంక్షన్. రేషనల్ ఫంక్షన్ అంటే ఇది డినామినేటర్ 0 అవ్వకూడదు. అంటే x+5 షుడ్ నాట్ బి 0. ఈ అన్ని కండిషన్లు కనుక సాటిస్ఫై అయితేనే నాకు ఓవరాల్గా ఈ ఫంక్షన్ f(x) ప్రాపర్గా డిఫైన్ అవుతుంది. చూద్దాం. అసలు లాగరిథం ఉంది, బేస్ 0.4 ఉంది. ముందు 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం భయ్యా. ఓకే, ఫస్ట్ ఇది ఈక్వేషన్ 1 అనుకో, ఇది ఈక్వేషన్ 2 అనుకో, ఇది ఈక్వేషన్ 3 అనుకో. ముందు 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ లాగరిథం ఆఫ్ x-1 డివైడెడ్ బై x+5 బేస్ 0.4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. రైట్ సైడ్ కూడా లాగరిథమ్స్లో రాసుకుందాము, అప్పుడే మనము దీన్ని సాల్వ్ చేసుకోగలుగుతాం. ఓకే, 0 అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మీకు ఆల్రెడీ తెలుసు log 1 సమ్ బేస్ a ఈజ్ ఆల్వేస్ 0. అంటే log 1 బేస్ ఎనీథింగ్. మనం ఇక్కడ అఫ్ కోర్స్ 0.4 ఉంది కాబట్టి అక్కడ బేస్ 0.4 తీసుకుందాం. log 1 ఈజ్ ఆల్వేస్ 0. సో ఈ 0 ప్లేస్లో నేను ఏం చేస్తానంటే బేస్ 0.4, 0 ప్లేస్లో ఏం చేస్తాను, log 1 బేస్ ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ 0.4 ఉంది కాబట్టి అఫ్ కోర్స్ 0.4 పెట్టుకుంటున్నాను. ఇది ఏంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇదా ఉంది. మీకు లాగరిథము బేస్ 0.4 ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, లాగరిథం ఫంక్షన్ a to z నాలెడ్జ్ ఉండాలి. లాగరిథం log x బేస్ a ఎప్పుడైతే a లెస్ దాన్ 1 ఉంటుందో దానికి గ్రాఫ్ ఎలా ఉంటుందంటే డాట్ 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 ఇలా ఉంటుంది గ్రాఫ్. అంటే డిక్రీజింగ్ గ్రాఫ్. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్న కొద్దీ y వాల్యూలు చూస్తూ ఉంటే తగ్గుతూ ఉన్నాయి. అంటే మనము x పెరుగుతూ ఉంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటే x పెరుగుతుంది, ఆ y వాల్యూలు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి ఇది డిక్రీజింగ్ గ్రాఫ్. ఎప్పుడైతే ఒక గ్రాఫ్ డిక్రీజింగ్ గ్రాఫ్ ఉంటుందో మనకు ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. ఏంటి సార్ రివర్స్ అంటే? దాని అర్థం ఏంటంటే x1 గ్రేటర్ దాన్ x2 ఉంటే మనం ఫంక్షన్ అప్లై చేసినప్పుడు, అంటే f(x1) f(x2) అప్లై చేసినప్పుడు గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. మరి ఇంక్రీజింగ్ ఉంటే ఏంది? ఇన్ఈక్వాలిటీ సేమ్ ఉంటుంది. మరి డిక్రీజింగ్ అయితే ఏంది? ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. ఎందుకు అలా అవుతుంది అనేది కాన్సెప్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూసుకోండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. సార్ నాకు మరి గ్రేటర్ దాన్ కాదు, లెస్ దాన్ తీసుకోండి, ఏ లెస్ దాన్ బి తీసుకోండి సార్. ఇప్పుడు ఈ డిక్రీజింగ్ ఫంక్షన్ అప్లై చేయండి, అంటే f(a) రైట్ సైడ్ అప్లై చేస్తే f(b). మరి లెస్ దాన్ ఉంది, డిక్రీజింగ్ ఉంది, అప్పుడు నాకు లెస్ దాన్ ఏమై ఉండాలి? గ్రేటర్ దాన్ అవ్వాలి. చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, లాగరిథం బేస్ 0.4 బేస్ 0.4 ఉన్నప్పుడు లాగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్. డిక్రీజింగ్ ఫంక్షన్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు బేసులు సేమ్ ఉన్నాయి, లాగ్కి లాగ్. అంటే ఈ క్వాంటిటీని దీన్ని కంపేర్ చేయాలంటే డిక్రీజింగ్ ఫంక్షన్ బేస్ 0.4 అవ్వడం వల్ల డిక్రీజింగ్ ఫంక్షన్ అయింది కాబట్టి ఈ ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. అంటే ఏమవుతుంది? x-1/x+5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎరేజ్ చేసి నేను సాల్వ్ చేస్తాను. ఈ +1 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమొస్తుందంటే x-1/x+5 -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో x-1 -x -5/x+5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో -6/x+5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మీరు చెప్పండి, -6 ఆల్రెడీ నెగిటివ్ క్వాంటిటీ, ఇది ఓవరాల్గా నెగిటివ్ క్వాంటిటీ అవ్వాలంటే ఈ x+5 పాజిటివ్ అవ్వాలి. ఎందుకు? నెగిటివ్ బై పాజిటివ్ ఈజ్ పాజిటివ్. సో x+5, బట్ ఇది డినామినేటర్లో ఉండడం వల్ల 0 అవ్వచ్చా? అవ్వకూడదు. కాబట్టి ఇది గ్రేటర్ దాన్ 0. అంటే దీని యొక్క సొల్యూషన్ ఏంది? x గ్రేటర్ దాన్ -5. ఇది ఈక్వేషన్ 1. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంది? ఈక్వేషన్ 2కి వద్దాం. అంటే x-1/x+5 షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ఇది వేవీ కర్వ్ మెథడ్ తోటి సాల్వ్ చేయాలి. అంటే x-1 0 పెడితే 1 వస్తుంది, x = 1. x+5 0 పెడితే
-5 వస్తుంది. ఓకే, బాగానే ఉంది. ఈ x+5 అంటే x=-5 డినామినేటర్లో ఉండడం వల్ల ఇది 0 అవ్వకూడదు. ఎనీవే ఇక్కడ కూడా ఈక్వల్ టు లేదు కాబట్టి న్యూమరేటర్ కూడా 0 అవ్వకూడదు. అంటే రెండిటికి కూడా వైట్ సర్కిల్స్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు ఈ ఫ్యాక్టర్కి పవర్ 1 ఉంది ఆడ్ పవర్, ఈ ఫ్యాక్టర్కి కూడా పవర్ 1 ఉంది ఆడ్ పవర్. అప్పుడు రైట్ మోస్ట్ ఎలాగో పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సైన్స్ వస్తాయి, నెగిటివ్ పాజిటివ్, వేవీ కర్వ్ మెథడ్. అప్పుడు ఏమవుతుంది, నాకు వీడు ఏమంటాడు <0 పాజిటివ్. పాజిటివ్ రీజియన్ ఎక్కడెక్కడ ఉంది, నాకు పాజిటివ్ రీజియన్ ఎక్కడెక్కడ ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాజిటివ్ రీజియన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాజిటివ్ రీజియన్. అంటే x టు ఇది -∞, ఇది +∞. సో -∞ to -5, ఇది వైట్ సర్కిల్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్, యూనియన్ మళ్ళీ 1 to ∞, 1కి వైట్ సర్కిల్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్, 1 to ∞. ఇది ఈక్వేషన్ 2. అలాగే ఈక్వేషన్ 3 ఎలా వస్తుంది సార్? చూడండి, ఈక్వేషన్ 3 ఏంటి, చాలా సింపుల్గా x+5 షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0. అంటే +5 అటు వెళ్తే x షుడ్ నాట్ బీ ఈక్వల్ టు -5. ఇది నాకు ఈక్వేషన్ 3. ఈ 3 సాటిస్ఫై అయ్యేటట్టు దిస్ 1 and 2 and 3, ఈ 3 సాటిస్ఫై అయ్యేటట్టు నాకు కంబైన్డ్ రీజియన్ ఏంటో చూద్దాం ఒకసారి. నాకు 3 సాటిస్ఫై అయ్యేటట్టు కంబైన్డ్ రీజియన్ ఏంటంటే చూద్దాము. 3 డిఫరెంట్ కలర్స్ తోటి డ్రా చేద్దాం మనము. ఫస్ట్ మనం వచ్చేసి లెట్స్ సే ఇది 2, ఇది 1. ఓకే, x షుడ్ బి <-5. ఇది సెంటర్లో 0 అనుకుంటే -5 అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది x=-5. గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి వైట్ సర్కిల్. గ్రేటర్ దాన్ అంటే రైట్ సైడ్ స్కెచింగ్. సో ఇది స్కెచింగ్. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏంటి, ఈక్వేషన్ 2 అంటే బ్లూ తోటి గీద్దాం. ఇది ఈక్వేషన్ 2, ఇది బ్లూ. ఓకే, దీన్ని -∞ to -5 ఓపెన్. ఓకే, -∞ to -5 ఎలాగో ఇది ఓపెన్ ఉంది. సో మళ్ళీ నేను ఇంకొక ఓపెన్ పెట్టి ఇది బ్లూ కలర్తో స్కెచ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ యూనియన్ దీంతో పాటు 1 to ∞, 1 కూడా ఓపెన్. 1 అంటే రైట్ సైడ్ ఉంటుంది 0కి. ఇది 1 to ∞, 1 కూడా ఓపెన్. సో ఇది కూడా స్కెచ్ చేస్తున్నాను, అదే ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి, x షుడ్ నాట్ బి -5. సో గ్రీన్ తీసుకొని x షుడ్ నాట్ బి -5 అంటే ఇక్కడే ఇంకొకటి కూడా ఇక్కడ వైట్ సర్కిల్ పెట్టాను. మీరు నాకు చెప్పండి, 1 సాటిస్ఫై అవ్వాలి, 2 సాటిస్ఫై అవ్వాలి, 3 సాటిస్ఫై అవ్వాలి అంటే ఏంది దాని అర్థము? 1 సాటిస్ఫై అవ్వాలంటే రెడ్ కలర్ రీజియన్, 2 సాటిస్ఫై అవ్వాలంటే బ్లూ కలర్ రీజియన్, 3 సాటిస్ఫై అవ్వాలంటే x షుడ్ నాట్ బి -5. ఆ 3 సాటిస్ఫై చేస్తే ఎక్కడుంది, క్లియర్గా నాకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోండి రీజియన్. ఇది ఏంటి బై ద వే, ఇది x=1. అంటే 1 to ∞ రీజియన్లో రెడ్ కలర్ కూడా ఉంది, బ్లూ కలర్ కూడా ఉంది, అండ్ x షుడ్ నాట్ బి -5. 1 to ∞ మధ్యలో ఎందుకు -5 ఉంటుంది? -5 ఎక్కడో లెఫ్ట్ సైడ్ ఉంది. ఆబ్వియస్లీ థర్డ్ కూడా సాటిస్ఫై చేస్తుంది, -5 ఉండదు. అంటే x∈1 to ∞. బట్ ఒక ట్విస్ట్ ఉంది, 1ని ఓపెన్ తీసుకోవాలా క్లోజ్డ్ తీసుకోవాలా? ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే x=1, ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే 1కి బ్లూ కలర్లో ఓపెన్ ఉంది కాబట్టి రెడ్ కలర్లో క్లోజ్ ఉన్నప్పటికీ కూడా, రెడ్ కలర్లో ఇంక్లూడ్ అయినప్పటికీ కూడా బ్లూ కలర్లో ఎక్స్క్లూడ్ అయింది కాబట్టి ఓవరాల్గా నేను ఇక్కడ ఓపెన్ తీసుకోవాలి 1 to ∞. సో ఇది నాకు ఓవరాల్గా వచ్చేసి ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో, అంటే ఈ ఫంక్షన్ ఓవరాల్గా ఏదైతే ఉందో ఈ f(x) యొక్క డొమైన్ ఏంటది, x షుడ్ బిలాంగ్స్ టు 1 to ∞. ఇక్కడ ఏంటి మనం ఏం నేర్చుకున్నామంటే, ముందు స్క్వేర్ రూట్ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలి, మళ్ళీ లాగ్ లోపల ఉన్న ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలి, మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే డినామినేటర్లో ఒక ఫంక్షన్ ఉంది. రేషనల్ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారము డినామినేటర్ షుడ్ నాట్ బి 0. ఆ మూడిటికి 3 కండిషన్లు సాటిస్ఫై అయితేనే ఆ ఓవరాల్ ఫంక్షన్ ఎఫ్ డిఫైన్ అవుతుంది. కాబట్టి ఆ 3 కండిషన్లు పెట్టుకున్నాం మనం ఇక్కడ. అది సీను. ఇప్పుడు మనకు లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ డొమైన్స్లో వచ్చేసి అదేంటంటే డొమైన్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. అసలు దీని సీన్ ఏందో చూద్దాం మనం. మనకు ఆల్రెడీ
ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మీద ఆల్మోస్ట్ నేను 1.5 లెక్చర్ చేశాను. దాని గ్రాఫ్స్, డొమైన్, రేంజ్ ఎట్లా కనిపెట్టాలి ఏందనేది ఆల్రెడీ అక్కడ ఇన్ డీటెయిల్డ్గా చెప్పాను. ఇక్కడ మనం ఇన్ డీటెయిల్స్లోకి వెళ్ళడం కానీ కండిషన్స్ ఎలా డిరైవ్ చేసుకోవాలో ఒకసారి చూపెడతాను. మనకు మెయిన్గా డొమైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 రకాల క్వశ్చన్స్ వస్తుంది. అది సైన్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా, ఇంకోటి కాస్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా. అంటే నేనేమంటున్నానంటే వాడు ఏమిస్తాడంటే f(x) సైన్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా బాబు, నాకు అప్పుడు డొమైన్ డిరైవ్ చేయమని అంటాడు. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటుంది సైన్ ఇన్వర్స్ ఆఫ్ గ్రాఫ్. అప్పుడు ఎక్స్ మీద వాల్యూస్ ఏముంటాయంటే -1 to 1. ఇది y సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో y మీద ఏముంటుంది π/2, అప్పర్ మోస్ట్ π/2, లోవర్ మోస్ట్ -π/2. అంటే దాని అర్థం ఏంది? ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ బదులు డబ్బా కనుక తీసుకుంటే డబ్బా అనేది -1 to 1 మధ్యలోనే ఉంది. అంటే నాకు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కనుక డిఫైన్ అవ్వాలంటే ఈ డబ్బా షుడ్ బి <1 అండ్ -1. ఈ డబ్బా అనేది -1 to 1 మధ్యలో ఉండాలి. అప్పుడే నాకు ప్రాపర్గా సైన్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా డిఫైన్ అవుతుంది. ఈ కండిషన్ పెట్టి మనము సాల్వ్ చేస్తాం ఇన్ఈక్వాలిటీ. అదే నాకు కాస్ ఇన్వర్స్ అయితే ఎట్లా? లెటస్ సపోజ్ నా ఫంక్షన్ f(x) వచ్చేసి కాస్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా అయింది. మీకు ఒకసారి గుర్తు చేస్తాను. కాస్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా ఫంక్షన్ లెటస్ సపోజ్ డబ్బా ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? మీకు 0 to π అవుట్పుట్ అవుతుంది. కాబట్టి కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది 0. అఫ్కోర్స్ ఇది ఎంత π, సో దాని వాల్యూ మిడిల్ వాల్యూ π/2 అవుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద వచ్చేసి ఇది -1, ఇది +1. అంటే ఇక్కడ కూడా క్లియర్గా ఏం తెలుస్తుంది నాకు? డబ్బా యాక్సిస్ ఆర్ ఎక్స్ యాక్సిస్, ఈ ఎక్స్ బదులు డబ్బా తీసుకున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది గ్రాఫ్? -1 to 1 మధ్యలోనే ఉంది కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యలోనే ఉంది కదా. అంటే దాని అర్థము డబ్బా షుడ్ బి బిట్వీన్ -1 to 1. అంటే డబ్బా షుడ్ బి <1 అండ్ <-1. మనం కాస్ ఇన్వర్స్కి, సైన్ ఇన్వర్స్కి రెండింటికి కూడా డొమైన్ కనిపెట్టడానికి ఈ 2 కండిషన్లు వాడుకుంటాము. 95% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇప్పటివరకు అడిగింది సైన్ ఇన్వర్స్కి, కాస్ ఇన్వర్స్కి అడిగాడు. అప్పుడప్పుడు ఏదో అరాకొర సెకండ్ ఇన్వర్స్ మీద కూడా అడిగాడు. మనము PYQs చేసినప్పుడు సెకండ్ ఇన్వర్స్ మీద 1-2 క్వశ్చన్లు ఉంటాయి. అవి చేసినప్పుడు సెకండ్ ఇన్వర్స్ డొమైన్ ఎలా కనిపెట్టాలనేది అక్కడ చెప్తాను. ఇక్కడ మాత్రం సైన్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా, కాస్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా కనుక ఉంటే వాటికి డొమైన్ ఎలా కనిపెట్టాలనేది మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x²/2. మనకు ఆల్రెడీ తెలుసు ఎఫ్ అనేది సైన్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా కనుక ఉంటే కండిషన్ ఏంటి? డబ్బాకి డబ్బా షుడ్ బి బిట్వీన్ -1 to 1. అంటే డబ్బా షుడ్ బి <1 అండ్ <-1 అనేది కండిషన్. ఇక్కడ కనుక చూస్తే f(x)లో ఏమిచ్చాడు? సైన్ ఇన్వర్స్ ఆఫ్ x²/2 ఇచ్చాడు. అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బాలా కంపేర్ చేస్తే ఇది డబ్బా. సో డబ్బా లోపల ఏముంది? x²/2. అంటే x²/2 షుడ్ బి <1 అండ్ <-1. అంటే x²/2 షుడ్ బి <1 <-1. ఇది డబుల్ సైడెడ్ ఇన్ఈక్వాలిటీ. వీటిని ఎలా సాల్వ్ చేయాలో మనం ఆల్రెడీ కాంపౌండ్ ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేయడంలో ఆల్రెడీ నేర్చేసుకున్నాం. ఏంటంటే అది -1 < x²/2 <1. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ ఈ పార్ట్ తీసుకొని సాల్వ్ చేస్తాము ఫస్ట్, అండ్ దాని తర్వాత ఈ పార్ట్ తీసుకొని సాల్వ్ చేస్తాము. ఆ రెండింటికి కంబైన్డ్ పోర్షన్ తీసుకుంటాము. ఏంటి సార్? ఫస్ట్ ఈ పార్ట్ తీసుకొని సాల్వ్ చేస్తే ఈ లెఫ్ట్ పార్ట్ -1 <2 x²/2 అండ్ ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ తీసుకో, రెండు కంబైన్డ్గా సాటిస్ఫై చేయాలి. ఎస్, ఈ రెండింటిని సాల్వ్ చేసి కామన్గా వచ్చే ఎక్స్ వాల్యూసే దీని యొక్క ఆన్సర్. ఏం చేయాలి దీన్ని? -1 < x²/2 అంటే a < b ఈజ్ నథింగ్ బట్ b < a కదా. సో b < a అంటే దీన్ని ఏం రాయొచ్చు? x²/2 < నాకు ఒక విషయం చెప్పు భయ్య, x² అనేది పాజిటివ్ క్వాంటిటీ, పాజిటివ్ బై పాజిటివ్ పాజిటివ్,
ఈ పాజిటివ్ క్వాంటిటీ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 కదా. ఎక్స్ ఏం పెట్టినా పాజిటివ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 కాబట్టి సో బ్రహ్మాండంగా ఎక్స్ కెన్ బి ఎనీ రియల్ నెంబర్. ఈ లెఫ్ట్ సైడ్ ఇన్ఈక్వాలిటీ వల్ల మనకు ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ వస్తుంది. సో నెక్స్ట్ రైట్ది ఏంటి? సో +1 లెఫ్ట్ సైడ్ వస్తే సో రైట్ సాల్వ్ చేద్దాం. x²/2 <= 1 అంటే ఏంటి అని అర్థము? x² +1 లెఫ్ట్ సైడ్ వస్తే x²/2 - 1 <= 0. సో x² - 2/2 <= 0. మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ 2. అప్పుడు ఏమవుతుంది? ఈ 2 పోతుంది. బట్ 2 అనేది ఒక పాజిటివ్ నెంబర్ అవ్వడం వల్ల ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. అంటే x² - 2 ఈజ్ <= 0. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఎలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు? సో 2ని √2 చేయొచ్చు. అంటే a + b ఇంటూ a - b అంటే x + √2 ఇంటూ x - √2 <= 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. సో ఎక్స్కి రెండింటికి కూడా పాజిటివ్ కోఎఫిషియెంట్సే ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? నాకు x బిలాంగ్స్ టు ఉంటే బిట్వీన్ ద రూట్స్ అంటే చిన్న రూట్ -√2 టు పెద్ద రూట్ +√2 అంటే ఈక్వల్ టు ఉండడం వల్ల ఇక్కడ రెండింటికి కూడా క్లోజ్డ్ బ్రాకెట్. అంటే వీటి మధ్యలో అండ్ ఉంది. దాని అర్థం ఏంది? నెంబర్ లైన్ తీసుకుంటాము. నెంబర్ లైన్ తీసుకొని ఇది రెడ్ కలర్, ఇది ఈక్వేషన్ 1 అనుకో. ఆల్ రియల్ నెంబర్స్ అంటే ఏంది? -∞ నుంచి ∞ వరకు మొత్తం రియల్ నెంబర్స్ అన్నీ కూడా. కాబట్టి మనం ఏం చేస్తాము? రెడ్ కలర్ స్కెచింగ్ మొత్తం రియల్ నెంబర్స్ చూస్తాం. నెక్స్ట్ ఇప్పుడు దీంతో పాటు సో నెక్స్ట్ ఈక్వేషన్ 2 బ్లూ కలర్ అనుకో. ఇది బ్లూ కలర్ -√2 టు √2 అంటే ఇది సెంట్రల్ ఇక్కడ ఉంటే ఇది -√2 ఇది √2 ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో ఉంటుంది. దాని అర్థం ఏంది? -√2 ఇది క్లోజ్డ్, ఇది కూడా క్లోజ్డ్. అంటే ఏంది? ఇక్కడ నాకు బ్లాక్ సర్కిల్, ఇక్కడ కూడా బ్లాక్ సర్కిల్. ఈ రెండింటి మధ్యలో స్కెచింగ్ ఉండాలి బిట్వీన్. కాబట్టి నాకేమొస్తుంది? ఇలా వస్తుంది. చూడు నాకు ఒకసారి దీని అర్థం ఏంది? నాకు బ్లూ కలరు రెడ్ కలరు రెండు ఏ రీజియన్లో వస్తున్నాయి? ఎస్ అఫ్ కోర్స్ వెరీ సింపుల్. ఈ -√2 టు √2 మధ్యలో నాకు బ్లూ కలర్ రెడ్ కలర్ రెండు వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంది? అండ్ ఇలా ఇన్ఈక్వాలిటీస్ అండ్ చేసినప్పుడు కాంపౌండ్ ఇన్ఈక్వాలిటీస్లో ఎక్స్ బిలాంగ్స్ టు ఈ బ్లూ కలర్ రెడ్ కలర్ ఉండేది -√2 టు √2 మధ్యలో వస్తుంది. -√2 టు √2. ఇప్పుడు రెండింటికి క్లోజ్డ్ పెట్టాలా ఓపెన్ పెట్టాలి? ఇది చూడండి -√2లో ఇదేమో బ్లాక్ సర్కిల్ బ్లూ కలర్లో, ఎలాగో నీకు రెడ్లో మొత్తం రియల్ నెంబర్స్ కాబట్టి ఇంక్లూడెడ్ అంటే ఇది క్లోజ్డ్. √2కి కూడా ఇక్కడ బ్లాక్ సర్కిల్ అండ్ రెడ్ ఎలాగో మొత్తం -∞ to ∞ మొత్తం ఆల్ రియల్ నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి √2 కూడా ఇంక్లూడెడ్. ఇది మీకు నెంబర్ లైన్ సిస్టమ్ తోటి చెప్పాలి కాబట్టి ఇలా చెప్పాను. కానీ ఇన్ఫ్యాక్ట్ రియల్ నెంబర్స్ అంటే ఏమైనా రావచ్చు అండ్ ఇదేమో ఇది ఉంది. ఈ రెండింటికి కామన్ పోర్షన్ అంటే ఇదే వస్తుంది కదా డైరెక్ట్గా. సో ఈ ఆన్సర్ డైరెక్ట్గా కూడా పెట్టవచ్చు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మనకు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మీద ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం. నేను ఒకసారి ఇది కనుక చూస్తే ఈ క్వశ్చన్ చూస్తే నాకు ఎలా ఉంది? ఎగైన్ ఈ క్వశ్చన్ ఎట్లుంది? f = sin ఇన్వర్స్ ఆఫ్ డబ్బా. అఫ్ కోర్స్ ఇలా ఉన్నప్పుడు ఏంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బాలో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో నాకు ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే డబ్బా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి? -1 to 1 ఉండాలి. అంటే << -1. ఇప్పుడు డబ్బా లోపల ఏముంది? ఈ పార్ట్ మొత్తం నాకు డబ్బా లోపల ఉంది. అంటే దాని అర్థం ఏంది? 1 + 3x + 2x² షుడ్ బి << -1 greater than -1. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేస్తాము, దాని తర్వాత రైట్ సైడ్ సాల్వ్ చేస్తాము. అయితే దీనిలో ఒకటి చూద్దాం మనము. లెఫ్ట్ సైడ్ ఏంది? -1 << -1 + 3x + 2x² అండ్ దీంతో పాటు రైట్ సైడ్ ఎలా సాల్వ్ చేస్తాము? 1 + 3x + 2x² షుడ్ బి << -1. ఓకే, సో ఈ -1 ఇటు సైడ్ తీసుకెళ్ళి సో -1 <> సంథింగ్ అంటే దిస్ ఈజ్ <> -1 కాబట్టి సో 2x² + 3x + 1 <> -1 లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే 2x² + 3x + 1 + 1 అంటే +2 <> 0. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఇది ఒక పాజిటివ్ క్వాంటిటీ అవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందేమో అని చిన్న డౌట్ వచ్చింది. సో దానికోసం నేను 2ని కామన్ తీస్తే x² ప్లస్ ఇక్కడేమో 3/2x + 2 కామన్ తీస్తే 1 <> 0 అయింది.
2 అనేది ఒక పాజిటివ్ క్వాంటిటీ, అది ఇన్ఈక్వాలిటీని ఎఫెక్ట్ చేయదు. సో 2ని రిమూవ్ చేస్తున్నా, డివైడ్ బై 2 అనేది. ఇప్పుడు ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా రాసుకోవాలంటే ఎక్స్ స్క్వేర్ వచ్చేసి ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 3/2 2ab రావాలి. 2 ఇంటూ ఏ అంటే ఎక్స్, సో ఇది వెళ్ళిపోయింది. సో ఓన్లీ 3/2 రావాలంటే ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 3/4 రావాలి. ఓకే, ప్లస్ ఇప్పుడేమొస్తుంది నాకు 1 ఎలా రాసుకో 3/4 హోల్ స్క్వేర్ మైనస్ 3/4 హోల్ స్క్వేర్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ +1 ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నానంటే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందా లేదా చూడడానికి. అంటే ఇది మొత్తం ఎలా వస్తుంది నాకు a² + 2ab + b² అంటే a + b హోల్ స్క్వేర్. సో x + 3/4 హోల్ స్క్వేర్. ఇదేంది 1 - 9/16. ఇది ఎంత వస్తుంది 1 - 9/16 అంటే 16 - 9 ఎంత 16 - 9 is 7. 7/16 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దాని అర్థం ఏంది ఓవరాల్గా సంథింగ్ హోల్ స్క్వేర్ అంటే ఇది పాజిటివ్ క్వాంటిటీ, ఇది కూడా పాజిటివ్, పాజిటివ్ ప్లస్ పాజిటివ్ పాజిటివ్ అంటే ఇది ఎనీవే గ్రేటర్ దాన్ 0 ఉంది. సో ఎక్స్ నువ్వు ఎలాంటి నెంబర్ తీసుకున్నా హోల్ స్క్వేర్ ఉండడం వల్ల పాజిటివ్ ప్లస్ పాజిటివ్ ఈజ్ పాజిటివ్ అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఇదంతా నేను చెప్పలేను సార్, నాకు ఇది స్టోరీ అంతా నాకు తెలియదు అనుకుంటే మీకు క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ మీద మంచి గ్రిప్ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ కనుక చూసినట్టయితే కోఎఫిషియంట్ ఆఫ్ x² 2 అనేది పాజిటివ్, a గ్రేటర్ దాన్ 0 అండ్ డిస్క్రిమినెంట్ డెల్టా అంటే b² - 4ac అంటే 9 - 4 ఇంటూ a అంటే 2 ఇంటూ 2 ఇది ఎంత నెగిటివ్ అవుతుంది కదా. సో a గ్రేటర్ దాన్ 0 డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే ఎలా ఉంటుందంటే గ్రాఫ్ డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అంటే రూట్స్ ఉండవు అండ్ అప్వర్డ్ అయి ఉండాలి. అంటే రూట్స్ ఉండవు అంటే x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయరు. సో ఇలా ఉండాలి. అంటే ఏంది ఎబో ఎక్స్ యాక్సిస్ అంటే ఎప్పుడు కూడా పాజిటివే అవుతుంది. దాని అర్థం ఏంది ఎక్స్ నువ్వు ఏ వాల్యూ తీసుకున్నా ఎప్పుడు పైనే ఉంటుంది, పాజిటివే ఉంటుంది. కాబట్టి దాని యొక్క ఆన్సర్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. అలా అయినా సాల్వ్ చేయొచ్చు, ఏం పర్లేదు. క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ యొక్క కాన్సెప్ట్ మీరు నేర్చుకోండి, లేదా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా వస్తుందో నేర్చుకోండి. అంటే లెఫ్ట్ సైడ్ ఇన్ఈక్వాలిటీ వచ్చేసి నాకు ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ వచ్చింది. రైట్ సైడ్ ఇన్ఈక్వాలిటీ చూద్దాం ఇప్పుడు. ఏంటి రైట్ సైడ్ ఇన్ఈక్వాలిటీ ఏంటంటే 1 1 ఉంది, 1 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది 1 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 3x + 2x² ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అఫ్ కోర్స్ నాకు ఇక్కడ చూద్దాము ఫ్యాక్టరైజ్ ఈజీగా వచ్చేస్తుంది. ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది 3 + 2x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీన్ని ప్రాపర్గా రాసుకుంటే x ఇంటూ 2x + 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. సో ఫస్ట్ దానికి రూట్ 0, సెకండ్ దానికి -3/2. లెస్ దాన్ ఉంటే బిట్వీన్ ద రూట్స్ అంటే దాని అర్థం ఏంది ఎక్స్ బిలాంగ్స్ టు చిన్న రూట్ అంటే -3/2 టు బిట్వీన్ ద రూట్స్ అంటే పెద్ద రూట్ అంటే 0. మరి ఈక్వల్ టు ఉంది కదా కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. ఇప్పుడు మనకు చెప్పండి ఇది అండ్ అంటే ఏంది రియల్ నెంబర్స్ మొత్తానికి అండ్ దీనికి కామన్ పోర్షన్ ఏముంటుంది, ఇది మొత్తం కామన్ వస్తుంది కదా. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే ఇది -∞ to ∞ మొత్తం స్కెచ్ అవుతుంది. సెకండ్ది ఏమవుతుంది ఇంకో కలర్ తీసుకుంటే ఇంకో ఇది బ్లాక్ కలర్తో చేశాను. ఫస్ట్ దానికి రియల్ నెంబర్స్ అంటే -. సెకండ్ రెడ్ కలర్ది తీసుకుంటే -3 to 0 అంటే ఈ x -3/2 ఇది x 0 వీటి మధ్యలో స్కెచ్ చేస్తున్నాను. అంటే ఈ రెండు క్లోజ్డ్ కాబట్టి ఈ రెండింటికి బ్లాక్ సర్కిల్ పెడుతున్నాను. ఇది కనుక స్కెచ్ చేస్తే నాకు కామన్ పోర్షన్ బ్లాక్ కలర్ రెడ్ కలర్ ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కదా, అంటే ఇదే కదా. దాని అర్థం ఏంది ఎక్స్ బిలాంగ్స్ టు -3/2 to 0 అంటే క్లోజ్డ్ బ్రాకెట్ -3/2 to 0 అనేది నాకు ఆన్సర్ అవుతుంది. అయితే ఈ విధంగా మనం ఏమేమి చూసాం తెలుసా, ఈ విధంగా మనం ఏమేమి చూసామంటే మనం బేసికలీ స్క్వేర్ రూట్ ఫంక్షన్ చూసాము, రేషనల్ ఫంక్షన్ ఒకటి ఫస్ట్ స్క్వేర్ రూట్ ఫంక్షన్ చూసాము, స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా. దాని తర్వాత ఏం చూసాము రేషనల్ ఫంక్షన్ అంటే ఏంది డబ్బా 1/2 చూసాము. అలాగే థర్డ్ది ఏం చూసాము లాగరిథం ఫంక్షన్ లాగ్ డబ్బా 1 బేస్ డబ్బా 2 చూసాము. అలాగే ఫోర్త్ ఏం చూసాము మనము ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా కాస్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా చూసాము. స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్బా ఉంటే డబ్బా షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 క్వశ్చన్స్. డబ్బా 1/2 ఉంటే డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 క్వశ్చన్స్. లాగ్ డబ్బా 1 బేస్ డబ్బా 2 ఉంటే ఈ డబ్బా 1 ఏమో పాజిటివ్ అవ్వాలి గ్రేటర్ దాన్ 0 అండ్ డబ్బా 2 కూడా పాజిటివ్ అవ్వాలి అండ్ డబ్బా అనేది 1 అవ్వకూడదు పాజిటివ్ అవ్వడంతో పాటు. ఇది చూసాము దాని మీద క్వశ్చన్స్.
సైన్ ఇన్వర్స్ డబ్బా కానీ కాస్ ఇన్వర్స్ ఆఫ్ డబ్బా కానీ ఉంటే ఈ డబ్బా అనేది ఏదైతే ఉందో -1 నుంచి 1 మధ్యలో ఉండాలి. ఇది డబుల్ సైడెడ్ ఇన్ఈక్వాలిటీ కాబట్టి ఇది ఫస్ట్ సాల్వ్ చేస్తాము, ఈక్వేషన్ 1 అనుకుంటాము. ఇది సెకండ్ సాల్వ్ చేస్తాము, ఈక్వేషన్ 2 అనుకుంటాము. ఈ రెండింటి మధ్యలో కామన్ పోర్షన్ తీసేసి మనకి ఏదైతే ఉంటుందో అది x బిలాంగ్స్ టు చేసుకుంటాం. ఈ విధంగా ఈ 4 కాన్సెప్ట్ల మీద వాడు క్వశ్చన్స్ అడుగుతాడు. నేను కావాలనే ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్కువగా క్వశ్చన్లు తీసుకోలేదు, మోస్ట్లీ సింపుల్ క్వశ్చన్సే తీసుకున్నాను. ఎందుకో తెలుసా, మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ డొమైన్ కాన్సెప్ట్ మీద ఆల్మోస్ట్ 40 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 40 క్వశ్చన్లు కూడా అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ రిలేటెడ్ టు డొమైన్, అన్ని క్వశ్చన్స్ కూడా మనం చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఆఫ్ డొమైన్ మనకు కవర్ అయిపోతుంది. సో మనము ఎక్కువ క్వశ్చన్స్ పీవైక్యూస్లో నేర్చుకుందాము. అక్కడ చాలా ఎఫర్ట్ పెట్టి అక్కడ ఇన్ డీటెయిల్డ్గా ఎలా సాల్వ్ చేయాలి అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాము. సో మన నెక్స్ట్ లెక్చర్ వచ్చేసి పీవైక్యూస్ ఫ్రమ్ ఆల్ ద ఇయర్స్, అంటే 2002లో ANN JEE మెయిన్స్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి మన 2025లో ఎన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయో అరౌండ్ 40-45 క్వశ్చన్స్ దాకా ఉంటాయి. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ ఇన్ డీటెయిల్డ్గా మీకు సాల్వ్ చేస్తాను. ఇవి కనుక మీకు సాల్వ్ చేసి ఇవి కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీ క్రాష్ కోర్స్కి సంబంధించి ఈ టాపిక్ ఫుల్లీ మాస్టర్ అయిపోతుంది. వేరే ఏవి కూడా సాల్వ్ చేయనవసరం లేదు. ఆ విధంగా ఉంటుంది. చలో, I will see you guys. I will meet you in the next PYQ's questions lecture.